స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఆరాధనకు వచ్చే విశ్వాసులు వస్తూ ఉంటారు. మనం ఆరాధన క్రమంలో ఆర్డర్ ఆఫ్ వర్షిప్ సర్వీస్ మనం ముందుకు సాగుతూ ఉందాము. స్త్రీలు ముసుగు లేకుండా ఉండొద్దు. పురుషులేమో తలను కప్పుకోవద్దు బేట, రివర్స్. అటువంటిదే ఇంకోటి చెప్తాను. అంటే రివర్స్ ఉంటాయి కొన్ని. చెప్పులు వేసుకొని ప్రార్థన చేయొద్దు, దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకొని వాక్యం చెప్పొద్దు, ఏది కూడా చేయొద్దు. చెప్పులు వేసుకొని ప్రార్థన చేయొద్దు, తప్పు. చెప్పులు తీసేసి ఫోటో తీసుకోవద్దు, ఎందుకంటే హైట్ డిఫరెన్స్ వస్తుంది. నాలాంటి ఫోటోళ్ళకు కొంచెం షూస్ వేసుకుంటే కొంచెం హైట్ కనిపిస్తారు కదా. కాబట్టి బూట్లు వేసుకొని ప్రార్థన చేయడము రాంగ్ డాక్ట్రిన్. షూస్ తీసేసి ఫోటో తీసుకోవడం కూడా రాంగే. హైట్ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం హైట్ కనిపిస్తారు. అట్లా కొన్ని చిట్కాలు ఉంటాయి, కొన్ని రహస్యాలు. స్త్రీ సాధారణంగా కొంచెం మెంటల్గా మెచ్యూర్ అయిన ఆడవాళ్లకు మొగోళ్ళ మీద కొంచెం కసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని అణగదొక్కేశారు. కాబట్టి స్త్రీలు మొగోళ్ళ మీద కోపంతోనన్నా ముసుగేసుకోవాలి. ఎందుకంటే పురుషుడు స్త్రీకి శిరస్సు. తన శిరస్సు తాను కప్పుకుంటే మొగోళ్ళ మీద దుప్పటేసినట్టే. చాలాసార్లు లేరా పెద్ద మునగాళ్ళలాగా మాట్లాడుతున్నావు, బయట అని వాని మీద దుప్పటి కప్పినట్టే. వెన్ యూ కవర్ యువర్ హెడ్, ఆల్ విమెన్, యూ కెన్ థింక్ యు ఆర్ టేకింగ్ రివెంజ్ అగైన్స్ట్ మెన్. ఎన్నో విషయాలలో మిమ్మల్ని అణగదొక్కి ఆడదానివి నీకేం తెలుసు అని అణగదొక్కేశారు తరతరాలుగా. మీరు చర్చికి వచ్చినప్పుడు ఒక్కసారిగా వాడి మీదనే దుప్పటేశారు. నీకేం తెలుసు, నోరు మూసుకోరా అని సాదృశ్య రూపకంగా పురుషులను కవర్ చేసినట్టే. అయితే పురుషులు తమ హెడ్ను కవర్ చేయవద్దు. ఎందుకంటే స్త్రీకి పురుషుడు శిరస్సు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి యేసయ్య మీద దుప్పటి వచ్చా మనం? ఏవద్దు. కాబట్టి స్త్రీ తన శిరస్సును కవర్ చేసుకోవడం మంచిది, విధాయకం. ఎందుకంటే పురుషాధిక్యం అనేది కాకుండా క్రీస్తు ఆధిక్యమే ఇక్కడ ఉండాలి. పురుషాధిక్యం కాదు, అసలైన పురుషుడు క్రీస్తు ఆధిక్యం ఇక్కడ ఉండాలి. అన్ని పురుషులందరి మీద ముసుగేసేయడమే ఆడోళ్ళు ముసుగేసుకోవడం. రూపాంతర కొండ మీద యేసుగాక మరెవ్వరూ కనబడలేదు. మిగతా అక్కడ ఇద్దరు మగోళ్ళు ఉన్నారు. అక్కడ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. షకీనా మేఘము రాగానే మోషే కవర్ అయిపోయాడు, ఏలియా కవర్ అయిపోయాడు. ఎవరు కనపడలే, యేసుగాక ఎవ్వరు కనబడలేదు. ఈ ఆడోళ్ళని అయితే కనబడకుండా చేసేసారు తరతరాలుగా. ఆరాధన మందిరంలో మగోళ్ళని కూడా మూసేద్దాం, యేసుగాక ఎవరు కనపడొద్దు.
అన్నటువంటి పాయింట్ అన్నమాట. పురుషులు తమ శిరస్సు కప్పుకోవద్దు. ఎందుకు? క్రీస్తును కనబడకుండా చేయవద్దు. పురుషుల శిరస్సు ఎవరు? క్రీస్తు. కనుక బైబిల్లో ఏ ఆజ్ఞలున్నా ప్రతి ఆజ్ఞ వెనుక అలాంటి జ్ఞానయుక్తమైన ఆలోచన ఉంటుంది. దేవుడు ఏదో బ్లైండ్గా గుడ్డిగా ఏదో చేయండి అని చెప్పి నోటికి వచ్చిందల్లా చెప్పేవాడు కాదు. టన్స్ ఆఫ్ లాజిక్, టన్నుల కొద్దీ, ట్రక్కుల కొద్దీ, లారీ రోడ్ల కొద్దీ లాజిక్ ఉంటేనే దేవుడు ఏదన్నా ఒక ఆజ్ఞ ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ ఆరాధన క్రమంలో ఎక్కువసేపు వాక్య పరిచర్య ఉండదు. మరి ఏముంటుందండి అంటే చూద్దాం ఏముంటుందో. క్లుప్తమైన వాక్య పరిచర్య అధిక భాగం. ఇంకేదో శ్రేష్టమైన కార్యక్రమం మనం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి, బాబు లైవ్లో ఉన్నామా? రైట్. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అందరూ బైబిల్స్ తీశారా? నేనే చదువుతాను. రికార్డింగ్ సౌలభ్యం కొరకు, రికార్డింగ్ సౌకర్యము, స్పష్టత కొరకు ఇక్కడ నా దగ్గర మైక్ ఉంది కాబట్టి మూలవాక్యం స్పష్టంగా రికార్డు కావడం కొరకు నేను చదువుతాను. మీరు బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మిక్కిలి ప్రేమామయుడా, పరిశుద్ధ ప్రభువా, సకలాశీర్వాదాల మూల కారణభూతుడా యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభు, కరుణగల మా కన్న తండ్రి, గత వారమంతా గడిచినటువంటి 7 రోజులు, గత వారమంతా గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా, ఈ 8వ రోజు మార్చి నెలలో 2026వ సంవత్సరం మార్చి నెల 8వ రోజు దాకా అద్భుతంగా మీరు మమ్మలను కాచి కాపాడి సంరక్షించి మా ప్రయాణాలలో, మా జీవిత ప్రయాణాలలో మాకు క్షేమమునిచ్చి, మా ఆరోగ్యములు కాపాడి, మా భక్తిని కాపాడి, మా విశ్వాసాన్ని ప్రజ్వరిల్లజేసి, దేవునితో సమాధానము కలిగిన బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా, సత్యదేవుని ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని ఇక్కడికి చేర్చినందుకాయ నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, చదవబడిన లేఖన భాగము కొరకు నీకు స్తోత్రములు. ఇంకా రావలసిన ప్రజలు ఉన్నారు. సకాలములోనే నేను ఆరాధన మందిరానికి వెళ్ళాలి, 10 నిమిషాలు ముందుగానే వెళ్ళాలి అనే పట్టుదల, పట్టింపు, క్రమశిక్షణ మా సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కోసారి సంకల్పం కలిగినా ఆటంకాలు కలగవచ్చు స్వామి. ఆటంకములన్నీ తీసివేసే నామము యేసునామము గనక మా ప్రభువా, ఆటంకములు తొలగించి మార్గము సరళం చేసి నీ మందిరానికి సకాలముందు చేరాలని దప్పికొన్న దుప్పుల వలె పరుగులెత్తి వస్తున్నటువంటి
నీ ప్రజలందరినీ క్షేమంగా సకాలమందు ఇక్కడ చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరే నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి స్వామి. ఈ వాక్య పరిచర్య ద్వారా ప్రభువా నాకు కనబడండి, అందరికీ కనబడమని, అందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, తెలుగు బైబిల్ సర్వోత్తమమైనటువంటి లేఖన అనువాదము అన్ని భాషలలోకి బైబిల్ తర్జుమా చేయబడింది. బైబిల్ చైనీస్ భాషలో ఉంటుంది, అరబిక్లో ఉంటుంది, జాపనీస్ భాషలో ఉంటుంది, రష్యన్ భాషలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. తమిళం, కన్నడం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, కన్నడ అన్ని భాషల్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ తర్జుమా చేయబడిన అన్ని భాషల్లోకి ఏ ఇతర గ్రంథము తర్జుమా చేయబడలేదు. జాన్స్ గ్యూటెన్బర్గ్ ఆయన ముద్రణా యంత్రమును కనిపెట్టిన రోజు మొదలుకొని ఈ రోజు దాకా ప్రపంచ స్థాయిలో అత్యధికముగా ముద్రించబడిన, ప్రింట్ చేయబడిన, ప్రజల చేత అత్యధికంగా డిమాండ్లో ఉన్నటువంటి, అత్యధికంగా సర్క్యులేట్ కాబడిన ఏకైక గ్రంథం, టాప్ ప్లేస్లో ఉంటుంది బైబిల్ గ్రంథమే. ఏ సంవత్సరమైనా ఇంక్లూడింగ్ 2025, 26కు మళ్ళీ ఇయర్ ఎండింగ్లో స్టాటిస్టిక్స్ తీస్తారు, ఆ కౌంట్ చేస్తారన్నమాట. 2025 కూడా ప్రపంచ స్థాయిలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. ఇక్కడ బావిలో కప్పలు, పిచ్చి పట్టిన కుక్కలు బైబిల్ బూత్ పుస్తకము, లోతు కుమార్తెలు పాపం చేశారని ఆ పిచ్చి కుక్కలాగా అరుస్తూ ఉంటే హూ కేర్స్ వాడు అలా పిచ్చి కుక్కలాగా అరుస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూర్చొని బైబిల్ చదువుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చర్చికి పోతారు, బైబిల్ చదువుతారు. బైబిల్ని ఎవడైనా విమర్శిస్తే మిట్ట మధ్యాహ్న వేళ తల పైకెత్తి చూసి కాండ్రించి సూర్యుని మీద ఉమ్మేసినట్టే. మిట్ట మధ్యాహ్న వేళ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు, మధ్యాహ్న వేళ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు కాండ్రించి ఉమ్మేస్తే అది సూర్యుని మీద పడుతుందా? వీడికి అందనంత ఎత్తున్నాడు ఆయన సూర్యుడు. వీడు ఉమ్మేసింది వచ్చి మళ్ళీ వాడి ముఖాన్నే పడుతుంది. బైబిల్ అటువంటి అద్భుతమైన గ్రంథం. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో, లిపి కలిగిన భాషలు, లిపి లేని భాషలు కూడా, వాళ్ళు వాడుకునే లిపి ఏదో ఉంటుంది, దాంట్లో మళ్ళీ తర్జుమా చేశారు. లంబాడీ భాష, బంజారా భాషకు లిపి ఉండదు, అయినా కూడా దాంట్లో కూడా బైబిల్ను తర్జుమా చేశారు. తెలుగు, హిందీ ఏదో ఒకటి కలిపి చదివితే ఆ భాష పదాలు వస్తాయి. అలాగా శ్రమపడ్డారు దేవుని సేవకులు. అన్ని భాషల్లో తర్జుమా చేయబడ్డా కూడా అన్ని తర్జుమాలలో ఏదో కొంత వ్యత్యాసము, అంత సంతృప్తికరంగా భావము వ్యక్తీకరించబడలేదు. ఏదో కొంచెం తేడా, అంత పర్ఫెక్ట్గా ట్రాన్స్లేషన్ జరగలేదు. అయితే బైబిల్ రాయబడినటువంటి మూల భాషలు, పాత నిబంధనేమో హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధనేమో గ్రీకు భాషలో రాయబడింది. ఈ హెబ్రీ, గ్రీకు భాషలు
తమ మాతృభాషగా కలిగి హెబ్రీ గ్రీకు భాషలు బాగా అధ్యయనం చేసి పాండిత్యం పొందినటువంటి మహాపండితులు, సంస్కృతానికి అసలు సంస్కృత గ్రంథం ఒక్కటి కూడా లేకముందే హెబ్రీ భాషలో గ్రంథాలు ఉన్నాయి. ఇది తిరుగులేని వాస్తవం. సంస్కృతానికి లిపి లేదు, ఒక్క పుస్తకం కూడా లేదు. అప్పుడే మరి మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడు. BC 1500లో దేవుడు 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసినప్పుడు నో సాంస్క్రిట్, నో వేదాస్, ఏ సనాతన గ్రంథం లేదు. తర్వాత మొన్న పాణిని మహర్షి క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు ఆయన సంస్కృత వ్యాకరణాన్ని అష్టాధ్యాయి అనే గ్రంథము ద్వారా సంస్కృత వ్యాకరణాన్ని పొందుపరిచి లిపిలేని భాష ఏం చేద్దాం, ఎలా చేద్దామని దేవనాగరి లిపిని అడుక్కొచ్చి అందులో బలవంతాన సంస్కృత శబ్దాలు కూర్చోబెట్టి భాషను తయారు చేశారు పాణిని అనే మహర్షి, మహానుభావుడు. ఆ తర్వాతనే సంస్కృతంలో అన్నీ రాసుకున్నారు. ఇక అంటే ఇర్మియా ప్రవక్త కాలం. మరి ఇర్మియా కంటే ముందు బోల్డ్ మంది ఉన్నారు ప్రవక్తలు. మోషే ఉన్నాడు, హనోకు కూడా ప్రవచించి, అదంతా హెబ్రీ భాష. కాబట్టి ఈ హెబ్రీ గ్రీకు భాషలు బైబిల్ వ్రాయబడిన మూల భాషలు. ఆ భాషలు మాతృభాషగా కలిగి బాగా పాండిత్యం, ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. ఇప్పుడు నేను తెలుగోడిని, నాకు తెలుగు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందా? నోరు మూసుకోరా మా అమ్మరా తెలుగు అంటే, నాకు చెప్తావేంటి బేవకూఫ్ అంటాను. అలాగా హెబ్రీ గ్రీకు భాషలలో మహాపండితులైన వాళ్ళు అన్ని తర్జుమాలను పరిశోధన చేసి చెప్పారు. ప్రపంచ భాషలన్నిటిలోనూ అతి ఉత్తమంగా తర్జుమా చేయబడినటువంటి బైబిలు, ఒరిజినల్ భాషకు అతి దగ్గరగా తర్జుమా చేయబడినటువంటి బైబిల్ తెలుగు బైబిల్ అని చెప్పారు. హెబ్రీ గ్రీకు భాషలకు సమీపంగా ఉండేది ఇంగ్లీష్ కాదు, ఏ భాష కాదు. హెబ్రీ గ్రీకు భాషలకు చాలా దగ్గరగా ఉండే బైబిల్ తెలుగు బైబిల్ గనక తెలుగు క్రైస్తవులు ధన్యులు. ఆంధ్ర క్రైస్తవులు ధన్యులు అంటే ఇప్పుడు లేనిపోని ఫీలింగు. మరి తెలంగాణ క్రైస్తవులు ధన్యులు కాదా సార్ అంటారు. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎందుకు? తెలుగు క్రైస్తవులు చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అవును నువ్వు వచనం చదివి ఎటో వెళ్ళిపోతావేంట్రా తెగిన పతంగిలాగా అని అనుకోకండి. ఇక్కడ అద్భుతమైనటువంటి తర్జుమా ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే యు ఎండ్యూర్ సఫరింగ్ యాజ్ డిసిప్లిన్ అని ఉంది. ఇంగ్లీష్లో ఏముందో చదువు బేటా. నేను ఇంటర్నెట్లో బైబిల్ ఉంటుంది కదా. యు ఎండ్యూర్ చాస్టిటీ, చేసనింగ్ వేరు. యు ఎండ్యూర్ చేసనింగ్ అదొక తర్జుమా. ఇంకో తర్జుమా తీయండి, KJV తీయండి. యు ఎండ్యూర్ హార్డ్షిప్స్ అని ఉంటుంది ఒక దగ్గర. యు ఎండ్యూర్ హార్డ్షిప్స్ యాజ్ డిసిప్లిన్. అవునా? యు ఎండ్యూర్ హార్డ్షిప్స్ యాజ్ డిసిప్లిన్. హార్డ్షిప్స్ అంటే కష్టకాలములు, శ్రమలు, ఇబ్బందులు. హార్డ్షిప్స్ అంటే శ్రమలు, ఇబ్బందులు.
వాటిని ఎండ్యూర్ చేస్తున్నారు, అంటే సహించుచున్నారు. శ్రమలను ఎందుకు సహించుచున్నారు అంటే ఒక డిసిప్లిన్గా, అంటే క్రమశిక్షణ నేర్పడానికి ఆ శ్రమలను దేవుడు పంపాడని మీరు ఓర్చుకుంటున్నారు. మీకు అనేక రకాల శ్రమలు వస్తున్నాయి, అనేక రకాల హార్డ్షిప్స్ వస్తున్నాయి. ఆ అనేక రకాల శ్రమలను మీరు భరిస్తున్నారు. ఎందుకు ఓర్చుకుంటున్నారు, ఎందుకు ఎండ్యూర్ చేస్తున్నారంటే అది క్రమశిక్షణ. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ నేర్చుకోవడానికి అని. వాడికి మాటలే దొరకలేదు. తెలుగు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు శిక్షాఫలము పొందుటకై, అబ్బా వాట్ ఎ వండర్ఫుల్ రెండరింగ్. జామ చెట్టుకు జామ ఫలం ఉంది, యాపిల్కు చెట్టుకు యాపిల్ ఫలం ఉంది, ఏమండి మామిడి చెట్టుకు మామిడి ఫలం ఉంది. ఏ చెట్టుకు దాని ఫలం ఉంటుంది. ఇక్కడ శిక్షకు ఒక ఫలం ఉంది. ద ఫ్రూట్ ఆఫ్ హార్డ్షిప్, ద ఫ్రూట్ ఆఫ్ పనిష్మెంట్. దేవుడు శిక్షించినప్పుడు దానికి ఒక ఫ్రూట్ వస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. మీరు ఏ కష్టం వచ్చినా భరిస్తున్నారు. దేవానికి స్తోత్రమయ్యా, నీ చిత్తమయ్యా, నీ దయ కానీ ప్రభు అని మీరు వినయముతో లోబడి ఓర్చుకుంటున్నారు. అన్ని రకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, శాంతి సమాధానాలు లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఎన్నో ఇబ్బందులు మీరు భరిస్తున్నారు. దానికంతటికీ ఒక ఫలం ఉంది. దెర్ ఈజ్ అ ఫ్రూట్ ఆఫ్ దిస్ పనిష్మెంట్. ఆ ఫలము పొందడానికి మీరు ఏం చేస్తున్నారు, సహిస్తున్నారు. అంటే మీరు పొందే హార్డ్షిప్స్ అన్నిటికీ కూడా ఏముంది, ఆఖరణ ఒక ఫైనల్ రిజల్ట్. దట్ ఫైనల్ రిజల్ట్ ఈజ్ వెరీ గ్లోరియస్, వెరీ ప్రాఫిటబుల్. The final result of all your hardships and wounds in your life is very glorious and profitable. మీ జీవితంలో మీరు అనుభవించిన గాయాలు, దెబ్బలు, బాధలు, వేదన, దానికంతటికి అంతిమ ఫలితము, అంతిమ ఫలం ఉన్నది చూశారు. అది చాలా మహిమకరంగా ఉంటుంది. ఆ ఫలము ఎంత అద్భుతమైనదంటే దాన్ని తలుచుకుంటూ మీరు ఈ కష్టాలన్నీ ఓర్చుకుంటున్నారు అంటాడు. ఇది తెలుగులో మనకు వచ్చిన భావం. మరి ఇంగ్లీష్లో అట్లుందా? లేదు, అది ఇంకేంటిదో ఉంటుంది. ఆయన వేరే గ్రహం మీద ఉంటాడు పోయి. ప్రియులారా, అందుకే నేను బైబిల్లోని కీలకమైన వచనాలన్నీ కూడా ప్రతి భాషలో చూస్తాను. నేను నాకు రాని భాష కూడా, రాని భాషలో ఎలా చూస్తావు బాబు అంటే ఆ భాష వచ్చినోడి దగ్గర పోయి కూర్చుంటా, ఒక తమిళియన్ దగ్గర పోయి కూర్చుంటా. అన్న నువ్వు తమిళ్ బైబిల్ దిగి ఈ వచనం ఎట్లా ఉందో చెప్పు, దానికి అర్థం ఏంటని చదివించి అది మళ్ళీ నేను రాసుకొని, అట్లాగా గుజరాతీ, కన్నడ, మలయాళం, హిందీ బైబిలు, అన్ని బైబిల్స్లో కీలక వచనాలన్నీ చదివితే అదంతా నా టైం అంతా వేస్ట్ అయింది. ఒరిజినల్ భాష హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో ఏదైతే ఉందో దాన్ని యేసయ్య ముందే నా తెలుగు బైబిల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిక్షకు ఒక ఫలం ఉన్నది. సోఫార్ చెప్పిన దాంట్లో ఏంటి విషయం, మనం అనుభవించే బాధలన్నిటికీ ఒక అద్భుతమైన ఫలం. జామ పండు కంటే, యాపిల్ పండు కంటే అద్భుతమైన పండు వస్తుంది ఒకటి.
ఇంతకు ఏమిటి ఆ పండు ఏమిటి అంటే లేఖనాలు వెదకాలు. మరి యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. ఈ శిక్షను గూర్చి ఎక్కువ మాట్లాడిన గ్రంథం సామెతల గ్రంథం. దయచేసి సామెతలు 13వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. ఏంటి తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడవుతాడు. ఇక్కడ హెబ్రీ 12వ అధ్యాయంలో 7వ వచనము చివరి భాగం చూడండి. తండ్రి శిక్షింపని కుమారుడు అంటే, ఇన్ అదర్ వర్డ్స్, తండ్రి అయిన దేవుడు తన కుమారులందరినీ శిక్షించుచున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు అంటే ఒక్కడు కూడా లేడని అర్థం. దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ చైల్డ్ ఆఫ్ గాడ్ హూ ఇస్ నాట్ పనిష్డ్, చేసన్డ్ బై గాడ్. ఆ చేసనింగ్లో టీ సైలెంట్. God the Father, the creator of the universe, is chastening each and every single child born again into his family. నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలోనికి తిరిగి జన్మించిన ప్రతి ఒక్క కుమార్తెను, ప్రతి ఒక్క కుమారుణ్ణి దేవుడు శిక్షిస్తున్నాడు. శిక్షించని కుమారుడు ఎవడు అంటే ఎవడు లేడని అర్థం. ఒక్కడు కూడా లేడు. అందరినీ ఆయన ఒక దెబ్బ కొడుతూనే ఉన్నాడు. నన్ను ఒక దెబ్బ కొడుతున్నాడు, నేను కూడా ఎక్సెప్షన్ కాదు. మోషే కూడా ఎక్సెప్షన్ కాదు. అందరినీ ఒక దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఎందుకు? ఇక్కడేమో అందరినీ తండ్రి శిక్షిస్తున్నాడని హెబ్రీ 12:7లో చెప్పాడు. సామెతలో 13:1లోనేమో అలా శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానము వస్తుందట వాడికి, జ్ఞానము గలవాడవుతాడు. అంటే అర్థం ఏంటి? శిక్షా ఫలము అనగా దానికి అర్థమేంటి చెప్పండి? జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని దెబ్బలు కొడితే మనకి ఏమొస్తుంది? హల్లెలూయా, జ్ఞానము వస్తుంది. జ్ఞానము దేని కొరకు? పాపమునకు దూరంగా ఎలా ఉండాలో తెలిసే జ్ఞానం వస్తుంది. పరిశుద్ధంగా నీతి మార్గంలో ఎలా నడవాలో మనకు తెలియడానికి మనకు జ్ఞానం వస్తుంది. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం కావాలి. ఇక జ్ఞానం లేనోడు ఏం చేస్తాడు అంటే బోలెడన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నది అనే సంగతి అయితే అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి జ్ఞానము శిక్ష అనే ఈ సబ్జెక్ట్ను మీరు పరిశోధించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. 12వ అధ్యాయములోనికి రండి, ఒక్క పేజీ ముందు వెనక్కి రండి. సామెతలు 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమునే ప్రేమిస్తున్నాడు. దేవా, నన్ను కొట్టావు, నీకు వందనాలు తండ్రి. నన్ను గాయపరిచావు, నీకు స్తోత్రము తండ్రి అనగలిగేవాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. శిక్ష అంటే నాకు ఇష్టం అన్నవాడు దేన్ని ప్రేమిస్తున్నాడు? జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడైపోతాడు. పశువుకేం తెలివి ఉంది? పశువుకేం తెలివి ఉందండి? మొన్న ఫేస్బుక్లో పెట్టారు, గోమాత గోమాత అని చెప్పి ఒక ఆవును చుట్టూ తిరిగి దాన్ని
ప్రదక్షిణాలు చేసి దాని నోట్లో ఏదో ఒక అరటికాయలు పెట్టి దాన్ని పూజలు చేస్తూ ఉంటే దానికి తిక్కరేగి చుట్టూనోళ్ళను కుమ్మి కాళ్ళెత్తి తన్ని మొత్తం బీభత్సం చేసింది. అది ఏంద్రా నామాన నేను చూశారా మీరు? అదొక జంతువు, దాన్ని ప్రశాంతంగా ఉండనీయకుండా దానికి ఇంత గడ్డి వేసి నీళ్లు తాగించి దాన్ని అట్లా ప్రేమకు చూసుకోవాలా. గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్పారు, అంతటి మహాప్రవచనకారుడు ఆయన, ప్రవచనకర్త. ఆవు మనల్ని కాపాడమేమిట్రా, అదొక జంతువు, ఏంటి బుద్ధిహీనత, దాన్ని మనం కాపాడాలి అని చెప్పారు గరికపాటి నరసింహారావు గారు. జ్ఞానం కలిగిన వాళ్ళు అలా మాట్లాడతారు. ఇక మామూలు వాళ్ళు అంటే ఆవు చాలా గొప్పది సార్, దాని పేడ కూడా గొప్పది, దాని మూత్రం కూడా గొప్పది అని అంత చండాలం. జామ్ పెట్టుకున్నట్టు కిసాన్ మిక్సర్ ఫ్రూట్ జామ్ లాగా రొట్టెలో దాని పేడ పెట్టుకుని తింటున్నాడు ఒకడు. ఎంత ఘోరమైన మనుషులు అంటే. ఎందుకు పశుప్రాయుడు అయిపోయాడు వాడు? గద్దింపును అసహించుకున్నాడు. గద్దింపును అసహించుకున్నందుకు ఏమైంది? వీడికి అసలు వివేకము నశించి పశువులాగా అయిపోయాడు. అసలు పశువుకే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని పశువు కూడా ఏదో గడ్డి తిని విటమిన్స్ ఏది కావాలో జీర్ణించుకొని ఇది వ్యర్థ పదార్థం రాని వెనుక నుండి వదిలేస్తుంటే వీడు అది నాకు కావాలని పోయి తింటున్నాడు. అంటే ఇంకా పశువు కంటే వీడు ఎంత హీనుడో చూడండి. దేవుని గద్దింపును తృణీకరించేవారు అట్లా పశువు కంటే హీనులుగా తయారవుతారన్నమాట. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. నిజంగా మన భారతదేశం చాలా గొప్ప దేశం. బైబిల్ ఎంతో సత్యమని నిరూపిస్తుంది. ఇలా పేడ తినే వాళ్ళను, యూరిన్ తాగే వాళ్ళందరినీ తయారు చేసి బైబిలే సత్యము, దేవుని గద్దింపును తృణీకరిస్తే ఇట్లా తయారవుతామన్నమాట అనేది ఏ దేశం నిరూపించలేదు, మన దేశమే నిరూపించింది. కాబట్టి మన దేశం గొప్పదా కాదా? ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అమెరికాలో, జర్మనీలో పుట్టుంటే నీకు ఇట్లా పేడ తినే వాళ్ళు కనపడతారా? కనబడరు. మరి ఇక్కడ పుట్టి మనది ఎంత గొప్ప అదృష్టం. అవునంటారా కాదంటారా? ఏమన్నారా? ఏదో ఒకటి అనండి సార్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే, ఐ లవ్ మై కంట్రీ, ఐ ఆనర్ మై కంట్రీ. మన భారతదేశము బైబిల్లో ఉన్నటువంటి సామెతల గ్రంథము సత్యమని నిరూపిస్తుంది. ఎందుకంటే మనుషులు పశుప్రాయుల కంటే హీనంగా తయారవుతారు. ఎందుకు? సువార్తను తృణీకరించినందుకు. ఈ భూమి మీద ఆకాశము కింద ఉన్న ఈ 204 210 దేశాలు ఉన్నాయట. ఎక్కడనన్నా ఏదన్నా ఒక జంతువు యూరిన్ తాగి దాన్ని పేడ తినేటోడు ఏడన్నా ఉన్నారా? ఆఫ్రికన్ ఆటవిక తెగలు కూడా అట్లా చేయరు, కానీ మన దగ్గర చేస్తారు. ఎందుకు? అరే, దేవుని సువార్తను తృణీకరిస్తే మేము ఇంత చండాలంగా తయారవుతాంరా, అందరూ చూడండి అని బైబిల్లోని మాటలు సత్యమని నిరూపించడానికి మన దేశ ప్రజలు ఇంత అద్భుతంగా పూనుకున్నారు. వాళ్ళని దేవుడు నిజంగా ఆశీర్వదించునుగాక. గద్దింపును అసహించుకునేవాడు ఏమైపోతాడు? పశుప్రాయుడవుతాడు. కానీ శిక్షను, గద్దింపును ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ శిక్ష అనేది
మానవులు ఇచ్చే శిక్ష అని అనుకోవడం కంటే, అంతకంటే ముఖ్యంగా సృష్టికర్త ఇచ్చే శిక్ష. ఆయన మన జీవితంలో ఏదైనా కష్టకాలము, ఏదైనా శ్రమ, ఒక ఇబ్బంది, ఒక ఇరుకు, ఒక సమస్య తెచ్చిపెట్టినప్పుడు దాని వలన మనకి ఏమొస్తుందట? శిక్షాఫలం ఏమిటి? జ్ఞానము కలుగుతుంది. ఒకవేళ మానవ సమాజంలో దీన్ని చూసుకుంటే, అన్వయించుకుంటే కూడా ఇది సత్యమే. మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్లకు మనం అప్పుడప్పుడు కొంచెం భయం పెట్టాలి. చాలామంది తల్లిదండ్రులకు ఈ తెలివి లేదు. ప్రేమ అంటే ఇక వాళ్ళని ఏం అనొద్దు. వాడు అల్లరి చేసినా, ఇంట్లో ఉన్న సామానంతా పగలగొట్టినా, ఇల్లంతా మురికి చేసినా, ఏం చేసినా, చెడ్డ మాటలు మాట్లాడినా వాడిని ఏమనొద్దు. చిన్నపిల్లాడు, వాడికేం తెలుసండి అంటే తెలియదండి. తెలియదు కాబట్టి నువ్వు బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే నువ్వు నీ పిల్లలను చెడగొడుతున్నావన్నమాట. ఏ శత్రువు చేయని కీడు, వింటున్నారా ఈ మాట? ఏ శత్రువు చేయని కీడు నీవు నీ కొడుక్కి, నీ కూతురికి చేస్తున్నావు. ఏ శత్రువు కూడా అంత కీడు చేయలేడు. బెత్తము వాడకపోవడం ద్వారా నీవే అంత పెద్ద కీడు చేస్తున్నావు. సామెతలు 13:24 చూడండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తన కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన కుమారుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? వాణ్ణి కొంచెం భయపెట్టడం, బెత్తం పట్టుకొని వాణ్ణి క్రమశిక్షణకు అలవాటు చేయడం అనేది వాళ్ళని ద్వేషించడం కాదు. యాక్చువల్గా అది అసలైన ప్రేమ. అసలైన ప్రేమ, నిజమైన ప్రేమ ఏంటంటే లాలీపాపులు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, వాడు ఏది అడిగితే అది కొనియడమా? కాదు, అది కాదు ప్రేమ. నీవు నిజంగా నీ పిల్లలను ప్రేమిస్తే వాళ్ళని డిసిప్లిన్ చేయాలి. అరే అలా మాట్లాడొద్దు, తప్పు అనే వాయిస్ తల్లికి తండ్రికి ఉంటే పిల్లలు ప్రయోజకులు అవుతారు. దేశంలో ఉత్తమ పౌరులు అవుతారు, జ్ఞానులు అవుతారు. తండ్రి శిక్షించే కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము కలవాడు అవుతాడు. ఇది మానవ కుటుంబములో ఉన్నటువంటి ఆర్డర్, క్రమం. మాకు మా పెద్దలు ఉన్నారండి, కొండంత ప్రేమ మాకు వాళ్ళంటే అభిమానం. అసలు దేవుడు కనిపించడు, వీళ్ళు మాకు కనపడే దేవుడు, చిన్న దేవుడు అనుకునే వాళ్ళు. అంత భక్తి మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. మాకు చదువు చెప్పినటువంటి గురువులు, పంతుళ్ళు అలా నేర్పించారు. వాళ్ళు నేర్పిందే నేను మీకు నేర్పిస్తున్నా. భక్తి అనగా అందులో అనేక సెక్షన్స్ ఉంటాయి. భక్తిలో అనేక దినుసులు ఉంటాయి. భక్తిలో అనేక దినుసులు ఉంటాయి. ఒకటి, మొట్టమొదటిది మాతృభక్తి, తర్వాత పితృభక్తి, తర్వాత గురుభక్తి, తర్వాత ఈ అమ్మను, నాన్నను, గురువును మనకిచ్చిన దేశం మీద భక్తి. దేశం లేకుంటే అమ్మ దొరకదు, నాన్న దొరకడు, గురువు దొరకడు. సో మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి. ఈ దేశాన్ని కూడా నాకు ఇచ్చినటువంటి దేవుని మీద భక్తి. ఆడవాళ్ళైతే ఒక స్పెషల్ భక్తి, వాళ్ళకు పతి భక్తి ఉండాలి. మగవాళ్లకు పత్ని భక్తి అనేది ఉండదు. అది ఏ శాస్త్రంలో, ఏ మతంలో కూడా లేదు.
వాళ్లకు భార్య మీద అనురాగము, ప్రేమ, అనుబంధం ఉంటుంది. కానీ భక్తి కాదు. భక్తి అంటే ఇతడు నాకన్నా ఉన్నత స్థాయికి చెందినవాడు, ఒక దేవునికి లోబడ్డట్టుగా ఇతనికి నేను లోబడాలి అనే భావము పేరే భక్తి. పురుషుడికి తన భార్య పట్ల అలాంటి భక్తి ఉండకూడదు. ఈమె నా భక్తురాలు గనుక నేను ఈమెను దేవుడు కాపాడినట్టు కాపాడాలి అనేది మగోడుకు ఉండాలి. వాడు మగోడంటే మూతి మీద గుప్పటి మీసాలు ఉన్నాడు కాదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళు కూడా వస్తాయి మీసాలు. మగోడంటే ఎవరు? ఈమె నా భక్తురాలు గనుక దేవుడు తన భక్తులను కాపాడినట్టు నేను ఈమెను కాపాడాలని భార్యను సంరక్షించేవాడు వాడు మగవాడు. కనుక మగవాడికి భార్య మీద భక్తి కాదు, అనురాగం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆమె కొరకు వీడు ఏదైనా నష్టపోవాలి, ఆఖరికి ప్రాణమైనా నష్టపోవాలి. క్రీస్తు తన సంఘము కొరకు ప్రాణం అర్పించలేదా? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి ఆమె కొరకు తన ప్రాణం అర్పించాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ హిజ్ వైఫ్. Every man must be ready to die for his wife. You know, I also died for my wife. I dyed my hair. నేను పాస్టమ్మ గారిని చేసుకున్నప్పుడు ఆమె నాకంటే 10 ఏళ్ళు చిన్నది. అందరూ ఆమె నేను ఎక్కడికన్నా పోయినప్పుడు మీ అమ్మాయి సార్ అనేది. నేనేమో వయసుకు ముందే బాగా నెత్తి నెరిసిపోయి, గడ్డం కూడా నెరిసిపోయి ముసలోడిలాగా అయినా. ఈమె నా కూతురు కంటే చిన్నదానిలాగా ఉండేది. 10 ఏళ్ళు డిఫరెన్సే, కానీ 20-30 ఏళ్ళు డిఫరెన్స్ లాగా ఉండేది, కూతురులాగా ఉండేది. నేనేమో బాగా గడ్డం కూడా నెరిసిపోయి ఎక్కడికైనా వెళ్తే మీ అమ్మాయా అనేది. మొదట జోక్గా తీసుకున్నాం. ఆమె ఒక అమ్మాయి, మాకు సంబంధించిందే కనుక మా అమ్మాయి అని ఇట్లా జోకులేసి చేసి తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ అని రాసి ఇచ్చేది. ఇక అట్లా మొట్టమొదటి జోక్గా తీసుకున్నా కూడా రాను కొంచెం కష్టంగా అనిపించేది. అదే నా భార్య నేను కలిసిపోతే నీ కూతురా అంటున్నారు, బాగోలేదని ఇక నేను నీట్గా హెయిర్ కట్ చేసుకొని ఒకసారి అవతారం మార్చి మొత్తం మంచిగా ఎవలాస్కి వెళ్ళి నల్లగా హెయిర్ డ్రైస్ చేసుకొని వచ్చా. ఎవరి అబ్బాయిని ఇంటికి రాగానే పాస్టమ్ గారికి ఎవ్వరు అరిసింది, ఏంటండి ఏంటి మీరేనా ఎలాగైపోయారేంటి, ఏంటయ్యాను ఎంతసేపు మీ అయ్యేలాగా ఉన్నా, ఇప్పుడు నేను నీ భర్తలాగా అయ్యాను, సంతోషించు, నీకోసమే ఇలా చేశాను. అప్పుడు చెప్పాను ఆమెకు, క్రైస్ట్ డైడ్ ఫర్ హిజ్ వైఫ్ అండ్ ఐ డైడ్ ఫర్ యూ అని. ఇదో రకము డయ్యింగు. యేసయ్యేమో నిజంగా డైడ్ ఫర్ అస్, ప్రాణమే ఇచ్చేశాడు. అవసరమైతే భార్య కొరకు ఒక నా ప్రాణమైన ఐ విల్ డై ఫర్ మై వైఫ్. లైఫ్ ఈజ్ నాట్ డియరర్ దాన్ వైఫ్. లైఫ్ ఈజ్ నాట్ డియరర్ దాన్ వైఫ్ అనుకోవాలి. అది అనురాగము, భక్తి కాదు. కానీ స్త్రీకి మాత్రము పతి భక్తి ఉండాలి. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను? మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి. ఆడోళ్ళకైతే పతిభక్తి, మగోళ్ళకు కూడా ఉండాల్సిన పతిభక్తి, దేవుడే నా భర్త అనే భక్తి. ఆడోళ్లకు తన భర్త మీద భక్తి ఉండాలి, మగోళ్లకు వాళ్ళ భర్త మీద భక్తి ఉండాలి.
ఇవన్నీ కలిసినదే దైవభక్తి. ఏమండి, ఇది బ్రతుకు. మనిషై పుట్టినందుకు ఒక గేదో బర్ర ఏదో ఒక ఆవో ఎద్దువో నక్క ఏదో అయ్యి జంతువో పక్షిగానో పుట్టకుండా దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించినందుకు ఉండాల్సిన జ్ఞానం ఇది. అమ్మంటే భక్తి, నాన్నంటే భక్తి, గురువు అంటే భక్తి, భర్త అంటే భక్తి, భార్య పట్ల అనురాగము, మగోళ్లకు తమ భర్త అయిన ప్రజాపతి పట్ల భక్తి. ఇది దేవుని బిడ్డలారా, అలాంటి భక్తిలో ఒక భాగం ఏంటంటే దేవుడిచ్చే శిక్షలను ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిక్షను ప్రేమించువాడు జ్ఞానం కలవాడవుతాడు. ఏ పిల్లవాడైనా మీకు తెలుసా దెబ్బలను ప్రేమిస్తాడా? అసలు అది అగైన్స్ట్ నేచర్. చిన్నపిల్లలు ఉంటారు, వాడిని బెత్తం తీసుకొని కొడతాము. అబ్బా థ్యాంక్ యూ మమ్మీ బాగా కొట్టి అలా అంటాడు వాడు. ఒక క్యాడ్బరీస్ 5 స్టార్ చాక్లెట్ ఇస్తే చంకలు గుద్దుకొని ఎగురుకొని అది తినేసి సంతోషిస్తాడు. పెట్టు. శిక్షను ఎవడు ప్రేమిస్తాడు? కానీ ఆధ్యాత్మికంగా దేవుని కుటుంబములో పిల్లలు శిక్షను ప్రేమిస్తారు. వాళ్ళే మహాజ్ఞానులు, మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు. అందులో ఒకడు దావీదు. 23వ కీర్తనలో ఒక మాట అంటాడు, చిన్న కీర్తన 6 వచనాలు. ఏమంటాడు? నీ దుడ్డు కర్ర నీ దండము హల్లెలూయా, నన్ను ఆదరణ అంటే ఓదార్పు, బుజ్జగించి కన్నీళ్లు తుడిచి రానా ఏడవకు నానా అని ముద్దు పెట్టుకొని ఆదరించడం. ఏం ఆదరిస్తుందట? నీ దుడ్డు కర్ర నన్ను, నీ దండము నన్ను ఆదరించును. దుడ్డు కర్ర దండం అంటే శిక్ష. దుడ్డు కర్రతో దండంతో ఏం చేస్తారు ఏమండి? అది నరులకు తగిలే దండము. దేవుని బిడ్డలారా, 89వ కీర్తన చూడండి దయచేసి. 89:32. నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని. చూసారా? దండము అనగా అర్థం ఏంటి? దండం దశగుణం భవేత్ అని ఆర్యోక్తి. దండం దశగుణం భవేత్. దండం అంటే దెబ్బలు కొట్టే ఆ కర్ర, గురువుగారి చేతిలో ఉన్నటువంటి బెత్తం. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గురువులందరి దగ్గర బెత్తం ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎక్కువ వాడరు. అస్తమానం కనబడ్డ వాళ్ళ ప్రతి స్టూడెంటు, ప్రతి విద్యార్థి మీద విరుచుకుపడి శత్రువు కొట్టినట్టు కొట్టరు వాళ్ళు. ఊరికే ఆయన చేతిలో హస్తభూషణం అంతే. మరీ పెంకగా, మరీ మొండిగా, మూర్ఖంగా అల్లరి చేసే పిల్లలు ఎవరు ఉంటే కొంచెం చిన్నగా చొరక తగిలిస్తారు అంతే. వాళ్ళ బలమంతా ఉపయోగించి మా లేత శరీరాల మీద క్రూరంగా రాక్షసులాగా వాళ్ళేం కొట్టరు. కానీ గురువుగారి చేతులు ఆ కట్టె చూడగానే మాకు బోల్డంత భయం. మాకు వీరయ్య గారు అని ఉండేవారు, మాకు సంగీతం మాస్టారు. పంచకట్టు లాల్చి లెగ్ హార్మోనియం పెట్టుకొని మాకు సంగీతం కూడా వారానికి ఒక క్లాస్ ఉండేది. ఆయన సరిగమలు అన్నీ నేర్పించేవాడు అనమాట. ఎవరైనా అపస్వరం పాడితే రే సరిగ్గా వాడంట్రా అని కట్టె తీసుకున్నాడు. ఇట్లా ఊరికనే ఆ కట్టె తీసుకోగానే వెంటనే సైలెంట్ అయిపోయి, అమ్మో సార్ కట్టె తీసుకున్నాడు, కొట్టింది లేదు ఏమీ లేదు. చాలా ప్రేమ గలవాడు. కొట్టరు
కానీ ఆ కర్ర అట్లా చూపినందుచేత 10 రకాలుగా మనం మంచి గుణాలు నేర్చుకుంటాము. దండం దశగుణం భవేత్ అన్నారు. కనుక ప్రియులారా, దేవుడు కూడా అలాగూ దేవుని చేతిలో ఒక శిక్షాదండం ఉంది, బెత్తం ఉంది దేవుని దగ్గర. ఆ బెత్తం అందరి మీద వాడతాడు, నో ఎక్సెప్షన్. నువ్వు అనుకుంటావు నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను, పైన వాతలు తేలుతూనే ఉంటాయి. యథార్థంగా చూడు, నువ్వెన్నో తప్పులు చేస్తున్నావు, దెబ్బలు తింటున్నావు. నీ జీవితంలో ఎన్నో సమస్యలకు నీవు తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్సే కారణం. నీ జీవితంలో ఎన్నో నష్టాలకు నీవు తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలే కారణం. ప్రార్థించకుండా, దేవుని చిత్తం కొరకు వేడుకోకుండా, అడగకుండా, కనిపెట్టకుండా, ఎదురు చూడకుండా, నీకు తోచినట్టు ఇష్టం వచ్చినట్టు చేసుకొని నష్టాలు, గాయాలు పొంది, మళ్ళా దేవుని మీద తిరుగుబాటు చేసి, నన్ను సైతానుగాడు ఇలా చేశాడని వాడిని తిట్టి, తప్పులు చేసిందేమో నీవు వద్దన్న పని చేసి నష్టాలు పొందావు. మన జీవితంలో తగిలిన దెబ్బలకు అధిక భాగం మన మూర్ఖతే కారణం. ఈ దెబ్బల వలన మనకు జ్ఞానము రావాలని దేవుడు కొడుతున్నాడు. దట్ ఇంక్లూడ్స్ మీ అండ్ యూ అండ్ ఎవ్రీబడి. మోషే మొదలుకొని చెబుతున్నా, అబ్రహాం మొదలుకొని చెబుతున్నా, తప్పు చేయని మానవుడు లేడు, దేవుని చేత శిక్షింపబడని మానవుడు లేడు. అబ్రహాము హాగరును పెళ్లి చేసుకోవడం చాలా తప్పు చేశాడు. దేవుణ్ణి అడగలేదు, ఏమీ లేదు. శారమ్మ చెప్పిందట, చేసేసుకున్నాడు. దేవుణ్ణి అడిగాడా? ఈమె ఇట్లా అంటుంది, నాయన మరి నాకు గర్భఫలం కలగలేదు, నన్ను పిలిచి 10-15 ఏళ్ళు అయిపోతుంది, రాను ఇంకా ముసలోడిని అయిపోతున్నా, మా ఆవిడ కూడా ముసలిది అయిపోతుంది, ఆమె తన దాసిని నాకు భార్యగా ఇస్తానంటుంది, స్వామి ఏం చెయ్యాలి అని అడిగాడా? ఈమెను తీసుకొని పోయా, నా ఐగుప్తియురాలైన నా దాసి హాగరును తీసుకొని భార్యగా నువ్వు ఆమెను వాడుకో, ఆమె ద్వారా సంతానం పుట్టిన నా సంతానమే అని పరిగణించబడుతుంది. మరి ప్రార్థన ఎందుకు చేయలేదు అంటే, చేస్తేవారు వద్దంటాడేమో కదా. కొంపదీసి దేవుడు వద్దంటే మరి నా పరిస్థితి ఏంటి? మంచి అవకాశం పోతుంది కదా. దేవుడు అన్నీ చూస్తాడు. నువ్వు కొన్నిసార్లు ఏమో దేవా నీ చిత్తము జరుగును కాకని గట్టిగా ప్రార్థన చేస్తావు. ఇవి దొంగ వేషాలని తెలుసు ఆయనకు. నువ్వు చాలాసార్లు నీ జీవితంలో దేవుని చిత్తం అడగకుండానే చాలా పనులు చేశావు. ఏంద్రా నా దగ్గర కుప్పిగంతులు వేస్తున్నావు అంటే, దేవుడి దగ్గర నడుస్తుందా మన జ్ఞానం? ఎన్నోసార్లు 100 సార్లు నీకు తోచింది చేసి, నీకు నచ్చింది చేసి, నీకు ఇష్టమైంది చేసి, ఏదో ఒకసారి మాత్రం మోకరించి ప్రభువా నీ చిత్తం అంటే నీ బొందేం కాదు. నువ్వు ఇదే భక్తి 100 సార్లు ఏమైందిరా నీ జీవితంలో? మళ్ళీ ఇప్పుడు నాటకం ఆడుతున్నావు, పెద్ద దేవుడు చెప్పకపోతే ఏ పని చేయనట్టు అట్లాంటి సీను వాడు అట్లా బిల్డప్ ఇస్తున్నాడు. చూసేవాళ్ళు అనుకోరు, అబ్బా ఎంత భక్తుడండి, దేవుడు వద్దంటే ఊపిరైనా పీల్చాడు పాపం, దేవాన్ని చిత్తము అని అడుగుతున్నాడు, అబ్బా ఏం భక్తిపరుడని చూసేవాళ్ళు అనుకోవాలి. వీడు వాడి జీవితంలో 1000 సార్లు చేసుంటాడు దేవుణ్ణి ఏం అడగకుండా.
దేవుణ్ణి మోసం చేయలేం, దేవుణ్ణి వెక్కిరించలేం. అన్నీ ఉంటాయి ఆయన దగ్గర లెక్కలు. కాబట్టి దేవుణ్ణి అడగకుండా నువ్వు సొంత నిర్ణయాలు చేసినవన్నీ ఆయన దగ్గర లెక్కలు ఉంటాయి. ఎవరికి ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెడతానే ఉంటాడు. మా లెక్చరర్ గారు హరికిషన్ కపూర్ గారు అనేవాడు, హరేక్ ఆద్మీకే పీచే అల్లా మియా కా కొయ్యి నో కొయ్యి ధప్పా రెహతా హై. ప్రతి మనిషి వెనుక దేవునిది ఏదో ఒక దెబ్బ అనేది ఉంటుంది అని అనేవాడు. అది నేనైనా నీవైనా ఎవరైనా దేవుడు దెబ్బ కొట్టకుండా ఏ కుమారుడు ఏ కుమార్తె ఉండరు. ఎందుకంటే మన హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. ఈ లోక సంబంధంగా చిన్నపిల్లలైతే దెబ్బలు కొడితే దాన్ని ప్రేమించరు. థ్యాంక్ యూ మమ్మీ బాగా కొట్టావు, థ్యాంక్ యూ నాన్న బాగా కొట్టావు అనరు. శిక్షను ప్రేమించు కుమారులంటే ఎవరంటే దైవ కుటుంబములో దావీదు వంటి కుమారులు. దేవుని కుటుంబంలో దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన కుమారులు నీ దండము నన్ను ఆదరించుచున్నది. ఎందుకు ఆదరిస్తోంది దండం అంటే అసలు గుట్టు చెబుతాడు 119వ కీర్తనలో 67వ వచనం. 119:67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. అబ్బా, శ్రమ కలిగిన తర్వాత పద్ధతి మారింది, నా పరిస్థితి మారింది. శ్రమలు కలగక ముందు నేను త్రోవ విడిచానయ్యా. శ్రమలు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఆశించాడు, ఆహా నీ చిత్తానుసారంగా నేను నడవగలిగితే ఎంత బాగుండునయ్యా అని ఆశపడ్డాడు. 119వ కీర్తన ప్రారంభంలో 5వ వచనంలో చూడండి. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలు, ఎంత బాగుండును. అంటే ఇంకా స్థిరపడలేదని అర్థం. మరి దేవా నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయున్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఎలాగా? నా ప్రవర్తన ఇంకా స్థిరపడలేదు, నీ కట్టడలను గైకొనలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? ఆశపడ్డాడు 5వ వచనంలో, ప్రార్థన చేశాడు 5వ వచనంలో. కట్టడలను గైకొనున్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడితే ఎంత బాగుండును అన్నాడు 5వ వచనంలో. తర్వాత దేవుడు ఆ ప్రార్థన విని జవాబిచ్చాడు. ఏం బేటా, నా కట్టడలను అనుసరించి నడవాలని ఆశపడుతున్నావా? అయితే రా, కొన్ని వాతలు పెడతారా, కొన్ని వాతలు పెడతాంట్రారా అని పెట్టాడు. ఆ వాతలు పెట్టిన తర్వాత ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. నా ప్రవర్తన ఇంకా స్థిరపడలేదు అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు స్థిరపడిందయ్యా, ఇప్పుడు లైన్లో పడ్డాను, ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చాను. చాలామంది తన్నులు తింటే కానీ దారికి రారు. మోటు సామెత పల్లెటూరులో తడిసి కానీ గుడిసె కప్పడట. ఒక్కొక్కడు తడిసి కానీ గుడిసె కప్పడట. వర్షాకాలం వస్తుందయ్యా, తాటికమ్మలు పల్లెటూరులో గుడిసె కప్పుదాము, కొత్త కమ్మలు వేద్దామని భార్య చెబితే
నోరుమై, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నువ్వు చెప్తా నేను వింటానంటే నాకు తెలియదు. సాలే నీ బోడి తెలివి నువ్వును, నాకు తెలిసి ఎప్పుడు కప్పాలో. భార్య చెబితే వినడం ఘోరమైన అవమానం అనుకుంటారు కొంతమంది. అదో మూర్ఖత్వం. భార్య చెబితేనేమి, పిల్లలు చెబితేనేమి, మంచి మాట ఎవరు చెప్పినా వినాలి కదా. ఎండాకాలం వచ్చిందయ్యా, వర్షాకాలం వచ్చేస్తే ఇల్లందరూ మనం పడుకున్నప్పుడు వర్షం వస్తే ఆ వర్షంలో తడిసిపోతాం మనము. చిన్నపిల్లలు ఉన్నారు, తాటికమ్మలు కొత్తవి కప్పుదాము అంటే వీడికి ముందు కప్పుదామని ఉన్నా పెళ్ళాం చెప్పినందుకైనా కప్పడు. నువ్వు చెప్తే నేను కప్పుతానా అంతే అని. ఇక ఎప్పుడు కప్పుతారంటే ఒక రాత్రి అందరూ పడుకున్నప్పుడు కుంభవర్షం వచ్చిందట. వాడు, వాని భార్య, పిల్లలు, బట్టలు, ఇంట్లో ఉన్న సమస్తము భయంకరంగా తప్పదడిసిపోయి నాని నట్టగుల్లయ్యాడని అంటారు. తెలంగాణ భాష ఇది. అప్పుడప్పుడు నాకు బాగా చిరాకేసినప్పుడు వరంగల్ బయటకు వస్తుంది అనమాట. వాడు మొత్తం నాని నట్టగుల్లయ్యాడని. ఇక వాడు తడిసి మొత్తం నీళ్ళన్నీ టపటప రాలుతావు, డ్రిప్పింగ్ వాటర్ వాడిని శరీరం నుండి, బట్టల నుండి. అప్పుడు తెల్లారగానే లేచి రారా గుడిసె కప్పుదాం మరి అని అప్పుడు మొదలుపెట్టాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. తడిసి కానీ గుడిసె కప్పడు, తడిస్తే కానీ గుడిసె కప్పడని రైమ్ ప్రకారం చెప్తారు. చాలామంది అలాగే. చాలామంది ఎందుకు, విశ్వాసులందరూ అంతే. మనం ఆదాము పిల్లలం. సహజంగా మూర్ఖత మనలో ఉంటుంది. నాకు తోచిందే రైట్, నేను అనుకున్నదే చేస్తా, నా ఫీలింగ్స్ నాకు ముఖ్యం, ఇలాగ అనుకుంటాం. మంచిది అంటాడు దేవుడు, అలాగే వెళ్ళు. నువ్వు వెళ్ళే మార్గంలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, నీ జీవితాశయం నువ్వు చేరుకోలేవు అని మంచి మాటల్లో చెబితే వాడికి ఇది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది, ఏం అర్థం కాదు. జీవితాశయం ఏంటయ్యా, ముందు నేను ఫీల్ కావాలి కదా. మేళ్ళు కీడని మాట్లాడతావేంటి, ముందు నేను సంతోషంగా ఉండాలి కదా, నాకు నచ్చింది నేను చేసుకోవాలి కదా. నీ బోడి వేదాంతం ఏంటి, ఇలా మాట్లాడతారు. అప్పుడు దేవుడు ఒక బెత్తం తీసుకుంటాడు. బెత్తం తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి వ్యాపారం మునుగుతుంది, ఏదో ఒక పెద్ద రోగం వస్తుంది, సమాజంలో బ్రతకలేని పరిస్థితి, మొత్తం తుఫాను వచ్చేసి వాడి ఇల్లు, తోట మొత్తం కొట్టుకుపోతుంది. వాడు ఊహించుకున్న అందమైన ఉద్యానవనం అంతా శ్మశానంలాగా అయిపోతుంది. ఇంత పెద్ద తుఫాన్ ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాదు. కానీ ఆ తర్వాత డెసిషన్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాడు. నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనిచున్నాను. అల్లంత దూరం పోయినాక అప్పుడు కీర్తన రాస్తున్నాడు. జీవిత యాత్రలో ఈ దెబ్బలు తిని, గాయాలు పొంది, నష్టాలు పొంది అవతలికి వెళ్ళినాక అన్నాడు, శ్రమ కలుగక ముందు నేను తిక్కలుగా మాట్లాడాను తండ్రి, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, త్రోవ విడిచాను. ఈ శ్రమలన్నీ వచ్చిన తర్వాత నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, అందుకని దండము నన్ను ఆదరించుచున్నది. అంటే నీ దండము, నువ్వు కొట్టే దెబ్బలు, నీ బెత్తము, నీ శిక్షలు నేను మొత్తం పాడైపోకుండా నన్ను కాపాడుతున్నాయి. అది ఆదరణ. నీ దెబ్బలే లేకపోతే నేను అటే పోయి ఇంకా నరకానికి వెళ్ళిపోయేవాడిని. నువ్వు దెబ్బలు కొట్టకపోతే, గాయాలు చేయకపోతే తప్పు మార్గంలోనే వెళ్ళిపోయి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేవాడిని. ఎంత మంచి పని అయింది నాయన నువ్వు నన్ను కొట్టడం.
తప్పుడు దారి నుండి నేను వెనక్కి వచ్చా, నీ మార్గంలోకి వచ్చా. దెబ్బలు తింటే తిన్నానులే, గాయాలు దేవుడే మాన్పుతాడు. కానీ నరకానికి వెళ్లకుండా నన్ను కాపాడినవి దేవుడు కొట్టిన దెబ్బలు. నేను సర్వనాశనం అయిపోకుండా కాపాడినవి దేవుడు చేసిన గాయాలు. నీ దండము, నీ దుడ్డు కర్ర, వాటితో నువ్వు చేసే గాయాలు నన్ను ఆదరించుచున్నవి. మానవ సమాజంలో చిన్నపిల్లలు 5 స్టార్ చాక్లెట్ ఇస్తే ఎంత సంతోషపడతారో, దావీదు దేవుడు దెబ్బలు కొట్టినప్పుడు అంత సంతోషపడ్డాడు. నీ దండము నన్ను ఆదరించుచున్నది. అలాంటి అనుభవం ఉన్నప్పుడే నేను రాశాను, మేలాయేను ప్రభు. ఆ పాటలేవి పాటలు కాదు, ఏదో కవిత్వం కాదు, రాయాలని రాసింది కాదు. భక్తుని హృదయ స్పందనలు అని రాశా. యాత్రికుడి పదధ్వనులలో ఉపోద్ఘాతం ఏం రాశాను? గేయాలు కావివి, భక్తుని హృదయంలోని గాయాలు అని రాశా. మేలాయేను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయేను ప్రభు, మేలాయేను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయేను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలనియు నేటి మధుర గీతములాయేను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలనియు నేటి మధుర గీతములాయేను ప్రభు. మేలాయేను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలా. మేలులు చేసితి కీడు సహించితి, మేలులు చేసితి కీడు సహించితి, పలు విధములనే గాయపడితిని. మేలులు చేసితి కీడు సహించితి, పలు విధములనే గాయపడితిని. ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను, ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను. నీ సిలువను తేటగా గ్రహించితి, నీ సిలువను తేటగా గ్రహించితి. మేలాయేను ప్రభు గాయపడుటని దాసునికెంతో మేలాయేను. గతకాలపు జీవిత వ్యధలనియు. దేవుని బిడ్డలారా, గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు. ఓ తమ్ముడు వచ్చన్నాడు, అన్నయ్య నువ్వు ఇది ఎప్పుడు రాసావో నాకు తెలుసు. ఎప్పుడు రాశావు చెప్పు అంటే, నువ్వు అప్పుడు ఫస్ట్ టైం 1987లో పెళ్లి చేసుకున్న తర్వాత రాసి ఉంటావు కదా అని అంటే, కాదురా అంతకు ముందే రాశాను. వాడికి నరాలు జిట్లిపోయి టెన్షన్. పెళ్ళి కాలేదు, బ్రహ్మచారి, గతకాలపు జీవిత వ్యధలు నేటి మధుర గీతములు. ఆయన అంటే ఏమి, అక్కడ ఇంకో క్యారెక్టర్ ఉండాలి. బత్షెబనా, దెలీలానా అన్నా, నువ్వు పెద్ద కళాకారనా? అమ్మ నువ్వు బయటపడవు, కానీ చాలా పెద్ద కథ ఉంది నీ దగ్గర. అసలు నువ్వు పెళ్ళే కాకముందు నేటి మధుర గీతములాయను అని ఎందుకు రాసినట్టు మరి?
అంటే అంతకుముందు శ్రమ పడడం అయిపోయింది, పాఠాలు నేర్చుకోవడం అయిపోయింది. నా శ్రమల ద్వారా మధుర గీతాలు నేను పాడడం తర్వాతనే పెళ్ళయింది 1987. అవునా? మరి ఆ అక్కను పెళ్లి చేసుకున్నాక నువ్వేం రాసావంటే, ఎండిన ఎడారి వీచెవడగాలి. ప్రాక్టికల్గా అదే జరిగింది. పెళ్ళైనాకనే ఎండిన ఎడారి రాశా. ఆ పాట చరణం గుర్తుందా? ప్రతి వృక్ష ఛాయ బలు రక్కసేన ఆదరణ లేక హృది వికలమైన ప్రతి వృక్ష ఛాయ బలు రక్కసేన ఆదరణ లేక హృది వికలమైన నిన్ను వీడనయ్యా ప్రాణప్రియుడా యేసునాథా తుది ఘడియదాకా నిన్ను వీడనయ్యా ప్రాణప్రియుడా యేసునాథా తుది ఘడియదాకా ఎండిన ఎడారి వీచెవడ. నిన్నగాక మొన్న ఎవరు అడుగుతారు, అయ్యా మీ జీవిత చరిత్ర రాయండి. నేను చెప్పాను, నువ్వు చదివి చచ్చిపోతారు మీరని చెప్పాను. ఎవడు తట్టుకోలేడు బాబు నా కథ. ఈయన హ్యాపీ అనుకున్నప్పుడు నేను గాయపడుతున్నాను, నేను గాయపడ్డానని మీరు అనుకున్నప్పుడు నేను దీవించబడుతున్నాను. మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఆ దావీదు ఈ దావీదుకి అర్థమయ్యాడు, అందరికీ ఎక్కడ అర్థమవుతాడు? అర్థం కావాలంటే నువ్వు కూడా దావీదు కావాలి. దేవుని దండము, దేవుని దెబ్బలు తిని పరిశుద్ధత నేర్చుకోవాలి. దేవునితో నడిచే వాళ్లకు దేవునితో నడిచినవాడు అర్థమవుతాడు. లేకపోతే ఎలాగర్థం? ఏదో అర్థమైంది అనుకుంటాడు అంతే. ఆ దైవజనుడు మాకు బాగా తెలుసండి. అంటే ఎట్లా తెలుసు, ఎంతవరకు తెలుసు అంటే ఫోటో గుర్తుపడతారు అంతే. ఫోటో గుర్తుపట్టే మందం తెలుసు. జీవితంలో ఏం గాయాలు తగిలినాయి, ఏం పాఠాలు నేర్చుకున్నాడు తెలీదు. అనుభవైక వేద్యము. దేవుని బిడ్డలారా అనుభవిస్తే తప్ప అర్థం కాదు. దావీదు అంటాడు, నీ దండము నీ దుడ్డు కర్ర అంటే నన్ను తాట తీసేది ఉంది నీ దగ్గర, బెత్తం నా తోలుడేటట్టు దెబ్బలు కొడతావు నాయన, అదే నన్ను ఆదరించుచున్నది. నువ్వు చేసే గాయాలు, నువ్వు చేసే నష్టాలు నన్ను ఆదరిస్తున్న. ఎందుకు తెలుసా? ఆ గాయాలే లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని, నేను రక్షణే కోల్పోయేవాడిని, ఇంకా మూర్ఖంగా నా సొంత చిత్త ప్రకారం ముందుకెళ్ళిపోయేవాడిని. తోలుడిపోయే దెబ్బలు కొట్టావు. అందుకే ఆ మూర్ఖపు దారి నుండి నేను వెనక్కి వచ్చేసాను. నన్ను కొట్టినందుకు వందనాలు తండ్రి. ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానంబుల కొరకు నీకు స్తోత్రం. చాలామంది భక్తులు, పెద్దలు దేవునికి స్తోత్రము గానము అనే పాట రాసిన ఎలీషా గారు, సియోను పాటలు సంతోషముగా అట్లాంటి పాటలు రాసిన బీజే పాల్ గారు, ఇలాంటి మహాభక్తులు నన్ను కలిసి నాకు చెప్పారు, ఓఫీర్ బాబు నీ పాటలే మమ్మల్ని బ్రతికించినాయి. చచ్చిపోదామనుకున్నాము, చచ్చిపోతామేమో ఈ రాత్రి, మాకు ఆఖరి రాత్రి, రేపు ఉదయాన్ని మేము చూడలేము, ఇప్పుడు చచ్చిపోతామనుకున్నంత మనోవేదనలో ఎవరో టేప్ రికార్డర్ ప్లే చేస్తున్నారు, మేలాయను ప్రభు అని.
అది విని బ్రతికిపోయానయ్యా. ఈ పాట రాసిన భక్తుడు ఎవరో అని కలుసుకోవాలనుకున్నాము, ఇన్నాళ్ళకు నిన్ను చూశామని నన్ను కావలించుకొని ఏడ్చారు. దేవుని సన్నిధిలో చెబుతున్నా. వాళ్ళు ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. మీరు కనుక్కొని పరదేశకి వెళ్ళినాక బీజే పాల్ గారిని, ఎలీషా గారిని అడగండి. బీజే పాల్ గారు మాట అన్నారు, అయ్యా మేము దుర్భరమైన హృదయ వేదనలో, వేదనకే మా గుండె ఆగిపోతుందేమో నన్నంత బాధలో నువ్వు రాసిన పాట మమ్మల్ని బ్రతికించిందయ్యా. ఆ లెక్కన మరి నీవింకెంత బాధపడ్డావో కదా, నీవింకెంత వేదనలో ఉండి ఆ పాట రాసావో కదా అని కన్నీళ్లు గార్చారు ఆయన. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే ఒక అద్భుతమైనటువంటి చార్ల్స్ కౌమన్ అనే ఒక అమ్మగారు డైలీ డివోషన్స్ రాసి పబ్లిష్ చేసింది. ఎవ్రీడే చదువుకోవడానికి డైలీ డివోషన్స్. దాన్ని ఎడారిలో సెలయేళ్ళని తెలుగులో కూడా తర్జుమా చేశారు. తెప్పించుకొని చదవండి, కొంచెం మంచి పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు చదవండి. ఎప్పుడు నేను చెబుతున్న దండం పెట్టుకొని. ఆమె దుర్భరమైన వేదనలో ఉండి ఆ స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే ఆ డైలీ డివోషన్స్ పబ్లిష్ చేసింది. ఆమె ఎంత వేదన పడిందో ఆ పుస్తకం అన్ని కోట్ల మందిని ఆదరించింది. A.W. టోజర్ గారు ఒక మాట అన్నాడు, ద బైబిల్ వాజ్ రిటన్ ఇన్ టీయర్స్. బైబిలు కన్నీటి లోయలలో రచింపబడింది. And it will yield its best fruit to those who walk in tears. కన్నీటి లోయలలో బైబిల్ రాయబడింది. కన్నీటి లోయలలో ఉన్న వాళ్ళకే బైబిల్ తనలోని ఉత్తమ ప్రత్యక్షతలను అనుగ్రహిస్తుంది. బైబిల్లోని ఉత్తమ ప్రత్యక్షతలు ఎవరికి ఇస్తుందంటే, సరదాగా చదివేవాడు, విమర్శిద్దామని చదివేవాడు, వాడికి ఏమి దొరకదు. ప్రవక్తలందరూ కన్నీళ్ల లోయలలో ఉండి బైబిల్ రాశారు. కన్నీటి లోయలో బ్రతికే వాడికి బైబిల్ తన ఉత్తమ ప్రత్యక్షతలు ఇస్తుంది అని చెప్పారు A.W. టోజర్ గారు. అందుకే వాళ్ళు మహానుభావులు. వాళ్ళు చేసిన ఒకటే స్టేట్మెంట్ చాలు మనం బ్రతికిపోవడం. ఒక్క స్టేట్మెంట్ చాలు అంతలా ఒక గ్రంథం రాయడానికి. అందుకే దయచేసి మీరు ఆ పుస్తకాలు చదవండి అయ్యా అని నేను బతిమాలుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎంతో వేదనలో ఉంటే తప్ప బైబిల్లోని ఉత్తమమైన ధనరాశులు మనకు దొరకవు. దేవుని దెబ్బలు తింటే తప్ప జ్ఞానము రాదు. తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానము గలవాడగును. దేవుడు అందుకే మనల్ని దెబ్బలు కొడుతూ ఉన్నాడు. ఎందుకు? మనము జ్ఞానులము కావాలని, మనలోని మూర్ఖత నశించాలని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి మళ్ళీ వచ్చి ముగించుకుందాం. హెబ్రీ 12 దయచేసి 7. శిక్షా ఫలము పొందుటకై మీరు శ్రమలన్నీ సహించుచున్నారు. అబ్బాబ్బా, ఎంత గొప్ప మాట అండి. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దట్ ఈజ్ యువర్ స్టేటస్ బిఫోర్ గాడ్ ద క్రియేటర్, బిఫోర్ గాడ్ ఆల్ మైటీ. దట్ ఈజ్ యువర్ స్టేటస్. దేవుని ముందు నీ స్టేటస్ ఏంటి? అడుక్కునేవాడు కాదు. దేవుని ముందు నీ స్టేటస్ ఏంటి? ఒక శత్రువు కాదు. ఒక జడ్జి గారి ముందు ముద్దాయి నిలబడ్డట్టుగా అపరాధిలాగా కాదు. దేవుని ముందు నీ స్టేటస్ ఏంటి? నేరము చేసి ముద్దాయిగా నిలబడిన
అపరాధి కోర్టులో బోన్లో నిలబడ్డ ముద్దాయివి నువ్వు కాదు. దట్ ఈస్ నాట్ యువర్ స్టేటస్. గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యూ యాజ్ హిజ్ ఓన్ చైల్డ్ అండ్ డాటర్ అండ్ సన్. దేవుడు కొడుకుగా చూస్తున్నాడు కాబట్టేనయ్యా దెబ్బలు కొడుతున్నాడు. నా ఇంట్లో నా సొంత కొడుకు ఏదైనా తప్పు చేస్తే, రే తప్పురా అలా చేయకూడదు అని ఒక చిన్న దెబ్బ వీపు మీద వేస్తానేమో. ప్రక్కింట్లో వాడేవాడు అల్లరి చేస్తుంటే పోయి కొడతానా? ఎవరైనా కొడతారా? మీ సొంత కొడుకు నీ కూతురు అయితే గద్దిస్తారు. ఆ పక్కింటి వాళ్ళు అల్లరి చేస్తుంటే నువ్వేమనుకుంటావు? అదేం పెంపకం అండి, పనికి మాలినోళ్ళు కంటారు కానీ పెంచడం రాదేం రాదు. ఆ పిల్లలకు అసలు శుభ్రత లేదు, క్రమశిక్షణ లేదు, మంచి మర్యాద లేదు. పెద్దోళ్ళు ఎదురొస్తే నమస్కారం పెట్టరు, ఇంట్లోకి వస్తారు చెప్పులు ఇప్పకుండా వస్తారు. ఆ బూట్ కాళ్ళతో మా బెడ్లకి సోఫాలకి ఎంత దుమ్ము చేస్తారు. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ బెడ్షీట్లు మార్చుకోవాలి. ఏం పెంపకం అండి, పనికి మాలిన పెంపకం, దిక్కుమాలిన పెంపకం ఇదా? పిల్లలకు శుభ్రత, మంచి మర్యాద, సంస్కారం నేర్పుకోరా అనుకుంటాం. అంతేగాని బెత్తం తీసుకొని కొడతామా? పక్కింటి వాళ్ళ కొడుకు వాడు, నా కొడుకు కాదు. కొడితే కేసు అవుతుంది. ఏమండి, కొంతమంది మూర్ఖులు ఇట్లా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లలకేమో మర్యాద నేర్పరు. ఎవరైనా గద్దించి బుద్ధి మాటలు చెబితే దెబ్బలాటకొస్తారు. ఏంటి మా అమ్మాయిని ఏదో అన్నవట, మా అబ్బాయిని ఏదో అన్నవట. అది వాళ్ళేమో నేర్పరు మర్యాద. మనం నేర్పితే మన మీద గొడవ. ఎందుకు వచ్చిన గొడవరా బాబు? నువ్వు నీ పిల్లలు కట్టకట్టుకొని ఏట్లో దూకడు, మాకెందుకు? నా ఇంట్లో పిల్లలనైతే నేను క్రమశిక్షణలు పెంచుకుంటా అనుకుంటారు సంస్కారవంతులు. అలాగే దేవుడు కూడా తిరిగి పుట్టని వాళ్ళు, నూతన జన్మనెత్తని వాళ్ళు, నా పిల్లలు కాని వాళ్ళు ఏమైనా చేయని, వాళ్ళను కొట్టి తిట్టి హింసించి వాళ్ళకేదో కష్టాలు పెట్టి మర్యాద నేర్పే అవసరం నాకు లేదు. కానీ నా కడుపున పుట్టిన బిడ్డలకైతే ఒక దెబ్బ కొట్టైనా నేను మంచి దారికి తెచ్చే బాధ్యత నాకున్నది. బెత్తం వాడని వాడు కుమారునికి విరోధి. నువ్వు శిక్షించడమే నీ బిడ్డలను ప్రేమించటం. దేవుడు నిన్ను శిక్షించడమే దేవుడు నిన్ను ప్రేమించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవకుమార దీనోపకార అనే పాటలో చక్కగా ఒక చరణం రాశారు. దేవకుమార దీనోపకార నాయందు నాయన్నరా దేవకుమార దీనోపకార నా పైన దయ చూప నాయన్నరా దేవకుమార దీనోప వృక్షము బాసిన పక్షినేనయ్యా వృక్షము బాసిన పక్షినేనయ్యా శిక్షించి అయిన సంరక్షింపవయ్యా శిక్షించి అయిన సంరక్షింపవయ్యా శిక్షించి అయిన సంరక్షింపవయ్యా దేవకుమారా దీనోపకార నా వంక దయ చూపా నాయన్నరా దేవకుమారా. అది శిక్షించి అయినా సంరక్షింపవయ్యా అనే ఆ పాదము ఎవరికో ఇష్టం కాలేదు.
తెలియదు కదా, అందరికీ అంత జ్ఞానం ఎక్కడుంటుంది. ఇక దాన్ని ప్రాస ప్రకారం దాన్ని మార్చేశారు. అక్షీణ కరుణచే రక్షింపవయ్య అని. వృక్షము బాసిన పక్షి, క్ష అనే అక్షరము ద్వితీయాక్షరం ప్రాస. వృక్ష బాసిన పక్షి రెండవ అక్షరం క్షకారం. అట్లాగే అక్షీణ కరుణచే రక్షింపవయ్య. రక్షింపవయ్య బాగానే ఉంది. శిక్షించి అయినా అనేది తీసేశారు. తీసేసి అక్షీణ కరుణచే అని కొన్ని వర్షన్స్లో అది ఉంటుంది. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే లేటెస్ట్ వర్షన్లో శిక్షించి అయినా సంరక్షింపవయ్యా అని ఉండదు. లేటెస్ట్ వర్షన్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే మార్చేశారు. అక్షీణ కరుణ చే రక్షింపవయ్యా. గలత్ బాత్ హై, ఎక్దమ్ గలత్ హై. అది కాదు భక్తుడు రాసింది. వృక్షము బాసిన పక్షి నేనయ్యా, శిక్షించి అయినా సంరక్ష. అది దావీదు భక్తుని సాక్ష్యం, అది నా సాక్ష్యం, భక్తులందరి సాక్ష్యం. దేవుడు ఒక దెబ్బ కొడితే మనం దారికి వస్తాం. కొన్ని మూట సామెతలు, ఊరు సామెతలు పెద్దోళ్ళు చెప్పిన అవన్నీ సద్దిమూటలు, అవన్నీ మనకు పనికి వస్తాయి దారిలో. మా అమ్మ అనేది, రే ఏమ్రా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బరా అని. విన్నారా ఏ మాట? మనిషికి ఒక మాట, గొడ్డుకు దెబ్బ. మనిషి అయితే మాటకు లోబడతాడు, గొడ్డు వినదు. మనిషి అయితే అరే టర్న్ లెఫ్ట్ రైట్ అంటే వాడు స్టీరింగ్ తిప్పుతాడు. అదే ఎడ్ల బండి అనుకో, లెఫ్ట్ రైట్ అంటే వినదు, అది అట్ట పోతూ ఉంటుంది. ఓ దెబ్బ వేయాలి, దాన్ని దెబ్బకి సెట్ అవుతుంది. ముళ్ళుగర్ర పెట్టి పొడవాలి, అప్పుడు అర్థమవుద్ది. నేను పశుప్రాయుడనైనప్పుడు, మాటకు నేను లోబడలేనప్పుడు దెబ్బలకైనా లోబడుతానని దేవునికి తెలుసు. కనుక అత్యంత ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమామయుడు, తన ప్రేమను బట్టి నన్ను కొన్ని గాయాలు చేస్తాడు, నన్ను దెబ్బలు కొడతాడు, నాశన మార్గము నుండి జీవ మార్గానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా దేవభక్తి సాధనలో భాగము. భక్తి అంటే బుడుంగున ఒక్కసారి మునిగేసి ఇక ఏం పర్లేదు, ఇంకేం లేదు, ఇంకా యేసయ్య వస్తాడు, ఎత్తబడతాం, అక్కడ పోయి హల్లెలూయా హల్లెలూయా అంటుంటాం అని అనుకుంటున్నారు కొంతమంది. నీవు రక్షణ పొందినప్పుడు దేవుని బడిలో చేరావు. నువ్వు రక్షణ పొందినప్పుడు మురికి వస్త్రముగా చాకిరేవుకు వచ్చావు. చాకిరేవుకు వచ్చాక సబ్బు రుద్దుతాడు, ఉడకబెడతాడు, సోడా వేసి ఉడకబెడతాడు, బండకేసి బాదుతాడు, పులి వేస్తాడు. ఎక్కడైనా స్పెషల్ మరకలు ఉంటే యాసిడ్ పోసి శుభ్రం చేస్తాడు, బండకేసి బాదుతాడు. తర్వాత నీళ్ళల్లో జాడించి, తర్వాత మళ్ళీ తెల్ల బట్టలు అయితే దానికి బ్లూ వేస్తాడు, నీలి రంగు వేస్తాడు, చేసి దాన్ని తెల్లగా చేసినాక కాటన్ అనుకో దానికి గంజేస్తాడు. మళ్ళీ కొంతమంది తిక్కలోళ్ళు అయితే పాలియస్టర్కు కూడా గంజేస్తారు. మరి అది సందర్భం వచ్చింది కాబట్టి అన్ని చెప్పాలి. డ్రై క్లీనర్ వాడు నాది ఫస్ట్ క్లాస్ మంచి పాలియస్టర్ బట్టలు ఇస్తే గంజి పెట్టి దాన్ని ఖరాబ్ చేసి జీవితకాలానికి దాన్ని నాశనం చేసేసాడు. దాన్ని మళ్ళీ వేసుకునేది లేదు. పాలియస్టర్కు గంజేయొద్దు. పాలియస్టర్కు గంజేసి దాన్ని మళ్ళీ ఇస్త్రీ చేసినాక లైఫ్లో దానికి ఒరిజినల్ టెక్స్చర్ ఎప్పటికీ రాదు. నేర్చుకోండి, ఇది టైం వచ్చింది కనుక చెప్తున్నా. ఎప్పటికీ దానికి ఒరిజినల్ టెక్స్చర్ రాదు. దాని కిచెన్లో మసి కూడా చేయాల్సిందే.
కాటన్కు గంజి పెడితే ఆ బ్యూటీ వేరు. ఇది ఎటు కాకుండా ఇది పాలియస్టర్కు గంజేసి ఇస్త్రీ చేస్తే. సో కొంతమంది తెలియక పిచ్చోళ్ళు అట్లా చేస్తారు అనుకో. కానీ జ్ఞానవంతులైన చాకలి వాళ్ళు ఏం చేస్తారంటే పాలియస్టర్ని వేరేగానే జాడిస్తారు, కాటన్ వేరేగానే జాడించి మంచిగా దాన్ని బ్లూ వేసి తెల్లగా చేసి ఇస్త్రీ చేసి. చాకలి వాడు మురికి బట్టను ఆ స్టేటస్కు తేవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇప్పుడే వానికి మనం మురికి బట్టలు ఇచ్చి 5 నిమిషాల్లో పోయి ఏదయ్యా నా బట్టలు తెల్లగైనాయా అని అంటే ఏమంటాడు? ఏం సార్ ఇప్పుడే కదా ఇచ్చావు, ప్రాసెస్ ఉంది. చాలా మురికి బట్టలు అవి, ప్రాసెస్ ఉంది. సబ్బెట్టాలి, ఉడకబెట్టాలి, దాన్ని బండకేసి బాదాలి, జాడించాలి, టైం పడుతుంది సార్. దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు మనమందరం చాకిరేవుకు వచ్చిన మురికి బట్టలము, శుభ్రం అవుతాం గ్యారంటీగా. నేను చాకలివాని సబ్బు వంటి వాడను గానా అన్నాడు దేవుడు. శుభ్రం అవుతాం గ్యారంటీగా, కానీ టైం పడుతుంది. ఆ లోపల ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు తన పరిశుద్ధత, తన నీతి ప్రవర్తన, తన న్యాయము, యథార్థత మనకు నేర్పడానికి ఎన్నో గాయాలు చేస్తాడు. ఆ గాయాల ద్వారా మనం నీతి నేర్చుకుంటాం, యథార్థత నేర్చుకుంటాం, పరిశుద్ధత నేర్చుకుంటాం, యేసు పోలికలోనికి మార్చబడతాం. శ్రమ కలుగక ముందు లెక్క వేరు, శ్రమ కలిగిన తర్వాత లెక్క వేరు. ఏ భక్తుడైనా శ్రమ పడిన ప్రతిసారి పరిశుద్ధతలో ఒక పైమెట్టెక్కుతాడు. శ్రమ కలిగిన ప్రతిసారి ఇంకా పైమెట్టెక్కుతాడు. ప్రతి గాయము పరిశుద్ధత పెంచను. ఎవ్రీ వూండ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ హోలీనెస్ ఇన్ మీ. చాలామంది నన్ను అంటారు, అబ్బా మీకు ఏం జ్ఞానం సార్, ఎటువంటి సిచ్యువేషన్ అన్న డీల్ చేసేస్తారు మీరు, ఎంత జ్ఞానం అంటే ఊరికనే వస్తుంది అంటే కోటికి పోయి కొనుక్కొస్తాం జ్ఞానము. ఎన్ని తన్నులు తిన్నాను, ఎన్ని గాయాలు పొందాను. దేవుని బడిలో విద్యార్థిని, దేవుని చాకిరేవుకు వచ్చిన ఒక మురికి గుడ్డను దేవుడు ఉతికి దశాబ్దాల తరబడి ఉతికి ఒక మెట్టు మీదకి తెచ్చాడు. ఇంకా సంపూర్ణుణ్ణి కాలేదు, ఇంకా దెబ్బలు తినాలి, ఇంకా మెట్లు ఎక్కాలి. యేసయ్య ఏ మెట్టు మీదికి వెళ్ళాడో ఆ మెట్టు మీదికి నేను వెళ్ళాలంటే ఇంకా ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొడతాడో పర్వాలేదు. ఎన్నైనా దెబ్బలు కొట్టి నన్ను ఆయన యేసు ఉన్న మెట్టు మీదకి ఎక్కిస్తాడు. అందుకే ఆయన దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, భక్తుడు పాట రాసుకున్నాడు, చెట్టు గూడు వదిలిన పక్షిలాగా తిరుగుతున్నానయ్యా, నీ సన్నిధి వదిలేశా. వృక్షము బాసిన పక్షిని, చెట్టు మీద గూడు ఉంది, ఆ గూడు వదిలేసా, చెట్టు వదిలేసా, తిరుగుతున్నా. నీ సన్నిధి వదిలేశాను, ప్రార్థన వదిలేసా, వాక్యం వదిలేశాను, సేవ వదిలేసా, సాక్ష్యం వదిలేసా, అన్నీ వదిలేసి ఏదో గాల్లో తిరుగుతున్నా. నన్ను మళ్ళీ దారికి తీసుకురా నాయనా, గూట్లోకి తీసుకురా. మామూలుగా రాకపోతే ఒక దెబ్బ కొట్టైనా తీసుకురా, శిక్షించి అయినా సంరక్షించవయ్యా అని అడిగాడు. ఆ ప్రార్థన చేయగలిగిన వారు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ఒకటే మాట చెప్పి ముగిస్తాను. నీవు రక్షణ పొందినప్పుడు సంపూర్ణుడివి కాలేదు. సంపూర్ణత అనే మెట్టుకు నీవు 1000 మైళ్ళ దూరం ఉన్నావు
అని గ్రహించు, గుర్తుపెట్టుకో. యు ఆర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ పర్ఫెక్షన్. రక్షణ పొందినప్పుడు సంపూర్ణ సిద్ధి అనే దానికి వేల ఆమడల దూరం ఉన్నావు. చాలా దూరము నడవాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, లోబడుట నేర్చుకోవాలి, వినయము నేర్చుకోవాలి, సాత్వికము నేర్చుకోవాలి, పాపమును అసహించుకోవడం నేర్చుకోవాలి, ఉన్నదున్నట్టు మాట్లాడే నిర్ముఖ మాటత్వం నేర్చుకోవాలి. ఇవన్నీ దైవ లక్షణాలు. యేసు ప్రభు వారు మొహమాటం లేనివాడు, ఉన్నదున్నట్టుగా మాట్లాడతాడు. ఆయన యథార్థవంతుడు, కపటము లేనివాడు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఆదాము పిల్లలు మనకెక్కడదండి ఇలాంటి మంచి లక్షణాలు? అన్ని చెడు లక్షణాలే. న్యాయము, నీతి, సత్యము, యథార్థత, మొగమాటము లేకుండా మాట్లాడడం, అరమర లేకుండా మాట్లాడడం, విశాల హృదయం. నేను ముఖ్యం కాదు, నా స్వార్థ ప్రయోజనం ముఖ్యం కాదు, నా సుఖము ముఖ్యం కాదు అనుకునే ఆ ఉపేక్ష భావం, వైరాగ్యము, విరక్తి ఎలాగొస్తుంది? నమ్మి బాప్తిసం పొందగానే వీడు మహాభక్తుడు అయిపోతాడా, పౌలు అయిపోతాడా? లోకాశలన్నీ పోతాయా? బాప్తిసం పొందగానే పోతాయా? ఎక్కడికి పోవు. ఎక్కడున్నా అక్కడే ఉంటాయి నీలో. అందరూ బాప్తిస్మాలు పొందిన వాళ్ళమే కదా. మన అనుభవం ఏంటి చెప్పండి? బాప్తిస్మం పొంది బయటికి రాగానే మన అనుభవం ఏంటి? లోకాశలన్నీ పోయినాయా? స్వార్థం పోయిందా? మూర్ఖత పోయిందా? గర్వం పోయిందా? ధనాపేక్ష పోయిందా? అసూయ పోయిందా? ఏం పోయింది? బట్టలు తడిసినాయి అంతే. పొడి బట్టలు తడి బట్టలు అయినాయి. స్వార్థం అక్కడే ఉంది, అసూయ అక్కడే ఉంది, అవిధేయత అక్కడే ఉంది. మరి ఇదేం లాభం సార్? మరి బాప్తిస్మం పొందే లాభం ఏంటంటే, బాప్తిస్మం పొందడం ద్వారా చాకలి వాని ఇంటికి వచ్చావు. మురికి వస్త్రానివి చాకలి వాని ఇంటికి వచ్చావు. అదే లాభం. అసలు ఉతకాలంటే ముందు చాకలి ఆయన ఇంటికి అయితే పోవాలి కదా మనం. చాకలి వాని ఇంటికి రాకపోతే ఎలా ఉతుకుతాడు? అదే లాభం. నమ్మి బాప్తిస్మం పొందడం వల్ల లాభం ఏంటంటే, నిన్ను పరిశుద్ధపరిచే పరమ చాకలి వాని ఇంటికి నువ్వు వచ్చావు. అప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది. దానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 40 ఏళ్ళు పట్టొచ్చు. పట్టని ఉతుకుతాడు. ఎందుకంటే నువ్వు మామూలు వస్త్రానివి కాదు, మెదడున్న వస్త్రానివి, ఒక వ్యక్తిత్వం ఉన్న వస్త్రానివి, నోరున్న వస్త్రానివి, ఉతుకుతుంటే తిరగబడి మాట్లాడే వస్త్రానివి. అరే అట్లా బాధతావేందయ్యా, సబ్ ఇట్లా పెడతావేంది, ఇట్లా ఉడకబెడతావు, దిస్ ఈజ్ నాట్ రైట్, ఐ డోంట్ అగ్రీ, మెల్లగొట్టు అని అంటుంటుంది వస్త్రం. మామూలు వస్త్రం అయితే ఏమనదు, నోరు మూసుకొని పడుంటుంది. ఎలా బాధినా ఎలా ఉడకబెట్టినా ఏమనదు. మరి నువ్వు ఏంటి ఇలా కొడతావేంటి, నన్ను అలా ఉతుకుతావేంటి? అవసరమా? నాకు జ్ఞానం ఉందిలే, నాకు తెలుసు, చెప్పు రాదు, ఏం కావాలో చెప్పు, చేస్తాను, నన్ను ఎక్కువ బాధ పెట్టకు అని చాకలి వానికి ఎదురు మాట్లాడే మురికి వస్త్రాలు విశ్వాసులు. చాకలి వానికి ఎదురు మాట్లాడే మురికి గుడ్డలు విశ్వాసులు. అందుకే టైం పడుతుంది, 30-40 ఏళ్ళు పడుతుంది. ఇంకా మూర్ఖత అలాగే ఉంటుంది, అజ్ఞానం అలాగే ఉంటుంది. కానీ డోంట్ వరీ, నువ్వు మామూలు దెబ్బలకు వింటావు, లేకపోతే నిన్ను ఎలా కొట్టాలో దేవునికి తెలుసు. తోలుడిపోయే దెబ్బలు కొట్టి దారికి తెచ్చుకుంటాడు.
వదలడు వదలడు వదలడు. నిన్ను సంపూర్ణురాలిని చేసేదాకా వదలడు. నిన్ను సంపూర్ణుని చేసేదాకా వదలడు. నిన్ను జ్ఞానినిగా చేసేదాకా వదలడు. యేసు వంటి విధేయత కలిగిన వ్యక్తిగా చేసేదాకా నిన్ను వదలడు. నీలో కల్మషమంతా కడిగేసేదాకా నిన్ను వదలడు. ఉతుకుతానే ఉంటాడు. ఎంత లోబడతావో అంత తొందరగా ఉతుకుడు కార్యక్రమం అయిపోతుంది. ఎంత తిరగబడతావో ప్రాసెస్ అంతా పొడుగైపోతుంది. బాగా లోబడ్డావనుకో 10 ఏళ్లకే పరిశుద్ధునివి కావచ్చు. అతి తెలివి ప్రదర్శించి అట్లా ఎందుకు ఇట్లెందుకు అని తిరగబడ్డావనుకో ఇంకో 30 ఏళ్ళు ఉతుకుతాడు. యు ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ ఓన్ సఫరింగ్. ఆ పరమ చాకలివాడు హీఈస్ కమిటెడ్ ఫార్ యువర్ సాంక్టిఫికేషన్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. God is committed for your sanctification. God is committed. నన్ను ఎరిగిన వాళ్ళు అంటారు, అది చాలా మొండోడు రంజిత్ తోఫీ, చాలా మొండోడు, ఆయన ఏది అనుకుంటా చేస్తాడు అని నా చిన్నప్పటి నుంచి నన్ను అంటానే ఉంటారు. నా మైండ్ ఒకటి పడ్డదంటే అది ఎట్లాగైనా సాధిస్తాను నేను. ఎంత కష్టమైనా, ఎంత టైం అయినా, ఎన్ని ఏండ్లైనా, దశాబ్దాలైనా అది పెట్టుకుంటా. అంత గురి అనుకున్నది సాధించాలని. ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, ఒరే అనుకున్నది సాధించడానికి నీవింత మొండోడివైతే నా రూపంలోకి మార్చడానికి, నిన్ను మార్చడానికి నేనెంత మొండోడిగా ఉంటారా నేను? ఐఎమ్ మోర్ కమిటెడ్ దెన్ యు ఆర్. నువ్వేదేదో సాధించాలని మొండికేస్తున్నావు, కానీ నిన్ను యేసు పోలికగా మార్చాలని నేను మొండికేశాను. I will not leave my target. సాధించి తీరుతాను. టైం పట్టొచ్చు. నువ్వు లోబడితే, సహకరిస్తే తొందరగా అయిపోతావు, తొందరగా సంపూర్ణుడు అవుతావు. లేకపోతే టైం పడుతుంది. ఎంత టైం పట్టినా నాకు నష్టం ఏముంది? నేను నిత్యుడను. కాలం అనేది నాకు లేదు. యుగాలైనా కష్టపడతా, నిన్ను యేసయ్యలాగా మారుస్తా. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఆ గొప్ప పరమ చాకలి వాని ఇంటికి మనం రావడానికే నమ్మి బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆ రోజే పరిశుద్ధులు గారండి. ఆ రోజు పరిశుద్ధీకరించబడే ప్రాసెస్ ఆరంభమవుతుంది. అది ఏళ్ళు పడుతుంది, దశాబ్దాలు పడుతుంది. అందులో ఒక భాగం, అందులో ఒక పద్ధతి ఏంటంటే దుడ్డు కర్రయు దండము. దెబ్బలు కొట్టి 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 నేను ఆయన పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా చేస్తాడు. ఆయన దండానికి నువ్వు లోబడతావా? శిక్షను ప్రేమించే కుమారుడు జ్ఞానము గలవాడవుతుంది. శిక్షను ప్రేమిస్తున్నావు నువ్వు. ఎందుకు ఇలా కొట్టాలి? ఎందుకు ఈ సమస్యలు? ఎందుకు ఈ నష్టాలు? ఎందుకు ఈ అవమానాలు? నేనేం చేశాను? ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తిరగబడి మాట్లాడుతున్నావా? లేక దేవుడు కొడుతున్న దెబ్బల కొరకు దేవునికి స్తోత్రం అంటున్నావా? గద్దింపునివ్వడైతే అసహించుకుంటాడు, వాడు ఏమవుతాడు? పశుప్రాయుడైపోతాడు. గద్దింపును, శిక్షను అసహించుకుంటే నువ్వు పశువుతో సమానం. కానీ శిక్షించినందుకు దేవుని స్తుతించగలిగితే నువ్వు జ్ఞానము కలిగిన కుమారుడు అవుతావు. జ్ఞానం వస్తుందండి. సహజంగా ఆదాము పిల్లలకైనా మనకందరికీ ఉండేది మూఢత్వము, మూర్ఖత్వము, అవిధేయత, గర్వము, విర్రవీగే మనస్సు ఉంటుంది. సహజంగా జ్ఞానం ఉండదు. దేవుడు దెబ్బలు కొట్టినప్పుడు జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం ప్రార్థనలోకి వెళ్ళి దేవుని ముఖం చూద్దాం. మన బ్రతుకేంటో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలించుకుందాం. మనం ఎలా బ్రతికాము, ఎక్కడెక్కడ తప్పులు చేశాము, ఎన్నెన్ని దెబ్బలు తిన్నాము, ఎంతవరకు పరిశుద్ధులమయ్యాము,
ఇంకా ఎంత మురికి మిగిలిపోయింది, ఇంకా ఎన్ని దెబ్బలు కావాలి? దేవునికి మనకు మధ్యలో ఒక డీల్ ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దేవా, శిక్షించి అయినా నన్ను సంరక్షించు తండ్రి. ఒక డీల్ ఫిక్స్ చేద్దాం. దేవునితో మనం ఒక ఒప్పందం చేసుకుందాం. దేవా, నన్ను శిక్షించైనా సంరక్షించు తండ్రి. శిక్షించైనా నన్ను జ్ఞానిగా చేయి తండ్రి. శిక్షించి అయినా నన్ను పరిశుద్ధునిగా చేయి, పరిశుద్ధురాలిగా చేయి తండ్రి. ఎన్ని దెబ్బలు అవసరమైతే అన్ని దెబ్బలు కొట్టు తండ్రి అని దేవునికి అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియులారా, విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన జీవిత నడకను ఒకసారి మనం పరిశీలించుకుందాం. మన పరిస్థితి ఎలాగుంది? నీలో విస్తారమైన కల్మషం ఉండదని నీకు అర్థమైందా? చాలా మురికి వస్త్రంలాగా నువ్వు ఉన్నావని నీకు అర్థమైందా? చాలా నీతిగా వస్త్రముగా నిన్ను చేయడానికి అనుకున్నాడు అని అర్థం చేసుకున్నావా? పరమ చాకలి హిస్సోపు అనే తన పరలోకపు సబ్బు పెట్టి నిన్ను కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసి దేవునితో ఒప్పందం చేసుకో. ఒక డీల్ దేవునితో ఫిక్స్ చేసుకో. కమ్ టు వన్ అండర్స్టాండింగ్ విత్ గాడ్. లార్డ్ క్లెన్స్ మీ, లార్డ్ వాష్ మీ, ఓ లార్డ్ సాంక్టిఫై మీ లార్డ్. నన్ను బాగు చెయ్యి, నన్ను దారికి తీసుకురా. ఒక దెబ్బ కొట్టైనా నన్ను బాగు చేయి తండ్రి. ఎక్కడికో వెళ్ళిపోయానయ్యా. వృక్షమును తన గూటిని వదిలి వెళ్ళిపోయిన పక్షిలాగా నేనున్నానయ్యా. నా గూడు ఎక్కడో నాకే తెలియటం లేదు. దేశద్రిమ్మరిన ఎక్కడెక్కడో తిరుగుతున్నా, నీ సన్నిధి నాకు దొరకడం లేదు. నీ స్వరము నాకు వినబడడం లేదు. నా జీవితమే పతనమైపోయింది తండ్రి. నన్ను నీ కూతురుగా చూస్తున్నావు, నీకు వందనాలు. నన్ను నీ కొడుకుగా చూస్తున్నావు, నీకు వందనాలు. అందుకే నన్ను కొట్టడానికి ఒక దండము, దుడ్డు కర్ర పట్టుకున్నావు, నీకు వందనాలు. ఆ దుడ్డు కర్రే సాక్ష్యం, ఆ దండమే సాక్ష్యం. నువ్వు నన్ను ఇంకా వదిలిపెట్టలేదని సాక్ష్యం నాయనా. నీ సొంత కొడుకు కూతురులాగా నన్ను చూస్తున్నావు అని నీ చేతిలో కర్ర చూస్తే నాకు అర్థమైంది. తండ్రి, నేను నీకు పరాయుణ్ణి కాదు, నీకు పరాయి దాన్ని కాదు. అందుకే నన్ను చూసి కర్ర పట్టుకున్నావయ్యా. నన్ను కొట్టు తండ్రి, నన్ను గాయపరచు. నాకు తెలివి లేదయ్యా, నాకు తెలివి వచ్చేలాగా నన్ను దెబ్బలు కొట్టు. ఐఎమ్ సో స్టూపిడ్ ఓ లార్డ్. పనిష్ మీ సో దట్ ఐ కెన్ బికమ్ వాయిస్ అండ్ ఇంటెలిజెంట్. శిక్షించు. నరక శిక్ష నుండైతే తప్పించాడు, కానీ క్రమశిక్షణ కొరకు దెబ్బలు కొట్టడం అనేది తప్పనిసరి. యేసును అంగీకరించిన వాళ్ళెవ్వరూ నరకానికి వెళ్ళరు, కానీ నీతి నేర్చుకోవటానికి, పరిశుద్ధత నేర్చుకోవడానికైతే దెబ్బలు తినాల్సిందే. దేవుని బడిలో చేరావు, గురువుగారు దెబ్బలు కొడతాడు, పాఠాలు నేర్చుకో. చాకలివాడు నిన్ను బండకేసి కొడతాడు, మురికి వదిలించుకో. నరక శిక్షను తప్పించి జ్ఞానము కొరకైన శిక్షలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలని చెప్దాం. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మనం ఏమై ఉన్నామో ఒక్కసారి చూసుకొని, ఏవైనా పాపములు, అజ్ఞాన కృతములు, మనం చేసిన తెలివి తక్కువ పనులు,
జ్ఞాపకానికి వస్తూ ఉంటే ఒప్పుకుందాం, యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పుకుందాం. ఇది మంచి సమయం, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంత మంచి సువర్ణావకాశం మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో తెలీదు. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ప్లీజ్ మై డియర్ డాటర్, మై డియర్ సన్. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టైమ్. ఈ సమయాన్ని వాడుకో, సమయాన్ని వాడుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకో అమ్మా. విస్తారమైన మురికి కల్మషముతో దేవుని ఇంట్లోకి వచ్చావు. దేవుడు నిన్ను శుభ్రపరుస్తుండగా నువ్వు కోఆపరేట్ చేస్తున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? చెప్పు. మామూలుగా చెప్తే వింటావా? నీ అభిప్రాయాలు మార్చుకుంటావా? దేవుని అభిప్రాయంలోకి వస్తావా? లేకపోతే ఒక దెబ్బ తగిలిందాకా అలాగే మూర్ఖంగా నడుస్తావా? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ బిఫోర్ గాడ్? నేను ఇక మాట్లాడను. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన జీవితాన్ని, మన ప్రవర్తనను ఒకసారి మనమే పరిశీలించుకొని, మన తప్పులు ఏమైనా జ్ఞాపకం వస్తుంటే యేసయ్యా నన్ను క్షమించు అని వేడుకుంటూ టైం గడుపుదాం. నేను అదే పని చేస్తాను ప్రియులారా. నేనేమి మానవాతీతుడిని కాదు. నేను కూడా స్నానం చేయాలి. యేసయ్య రక్తములో నేను కూడా స్నానం చేయాలి. మీకందరికీ పాపపు ఒప్పుకోలును, మీ యొక్క పాపాల విషయంలో, అతిక్రమాల విషయంలో విచారపడడానికి, దేవునికి మీ ఒప్పుకోలు తెలియచేయడానికి సమయం ఇస్తూ, నేను కూడా స్వపరీక్ష కొరకు పూనుకుంటూ కొంచెం సేపు నేను మాట్లాడను. ప్రియులారా, ఈ విలువైన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.